నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ ముందుకెళ్తే లేడీస్ హాస్టల్ ఉంటుంది. మరి లేడీస్ హాస్టల్ నుంచి కొందరు మనకు ఫోన్ చేసినారు, ఇక్కడ ధర్నా చేస్తున్నాం మీరు రావాలన్నా అంటే మనం వచ్చినాం. మరి ధర్నా ఇక్కడైతే గర్ల్స్ హాస్టలు, అది లేడీస్ హాస్టలు. ఇట్లా వెళ్తే డైరెక్ట్ వెళ్తే తార్నాకి వెళ్తుంది. మనం వెళ్దాం, అక్కడ లేడీస్ కొంతమంది ధర్నా చేస్తున్నట్టున్నారు. ఇక్కడ ఎక్కడికక్కడ వెహికల్స్ ఆగిపోయినాయి. మనం ముందుకెళ్తే తెలుస్తుంది. గౌట్ వెహికల్ కూడా వస్తుంది. చూడవచ్చు, ఇది గర్ల్స్ హాస్టల్ అండి, అక్కడనేమో లేడీస్ హాస్టల్ అంటారు. మరి ఇక్కడ అమ్మాయిలు ఫోన్ చేసి ప్రాబ్లం ఉందని చెప్పారు. ఆ ప్రాబ్లం ఏంది అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎక్కడికక్కడ వెహికల్స్ ఆగిపోతున్నాయి. మనకు ఫోన్ చేసినారు, మనం అడుగుదాం. నమస్తే నమస్తే. వచ్చారా? ఇదండి, ఇక్కడ లేడీస్ పెద్ద మొత్తంలో ధర్నా చేస్తున్నారు. మరి రమ్మని చెప్పినారు, ఏమైందో అడుగుదాం. చెప్పండి, మరి ఫోన్ చేసిర్రు. ఉండండి ఒక్క నిమిషం, మీరు ఇక్కడ మాట్లాడండి. అసలు ప్రాబ్లం ఏంది? మరి ఫోన్ చేసిర్రు. నైట్ 4 గంటలకి ఇద్దరు దొంగలు వచ్చిర్రు, క్యాంపస్ యూనివర్సిటీ మా హాస్టల్కి వచ్చిర్రు. వాళ్ళను ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళు చూసిర్రు, మేము కూడా చూసినాము. కనీసం వాళ్ళని ఏమైనా చేయండి అని చెప్తే మీద మీద చూసి వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాడు మార్నింగ్ 4-5 వరకు మా హాస్టల్ ప్రాంగణంలోనే ఉన్నాడు. వచ్చి డోర్ కొట్టడం ఓయ్ అని పిలవడం, ఇదంతా జరుగుతుంది. ఇంత జరిగినా కానీ చీమ కుట్టినట్టు ఎవరికి లేదు. 5:30 దొంగ వచ్చింది సార్. ఇప్పుడు లేడీస్ హాస్టల్కి వచ్చిన గర్ల్స్ హాస్టల్ రెండు హాస్టల్ PhD బ్లాక్ అంటే లేడీస్ హాస్టల్లోనా? ఇదా? ఓకే ఓకే. ఇక్కడ ఇప్పుడు మొత్తం 3 హాస్టల్ ఉన్నాయా? 3 హాస్టల్ ఉన్నాయి. అలా మినిమం ఒక 5,000 మందికి ఎక్కువ ఉంటారు. ఏంది పరిస్థితి? దొంగలు వస్తారట. మరి కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కూడా దొంగలు వస్తారంటే భయం లేదన్నట్టు. ప్రభుత్వాలు మారినా దొంగలు అయితే మారట్లేదు. ఎందుకంటే ఒక అడ్మిన్ బ్లాక్ మొత్తం ఫెన్సింగ్ ఉన్నది వీసీ బ్లాక్ కి. సార్ అడుగుదాం సార్, మీరు చెప్పండి సార్. గతంలో కూడా వచ్చిరట, మళ్ళీ వస్తురట. మరి భవిష్యత్తులో రాకుండా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళకి ఎట్లాంటి హామీ ఇస్తారు? దారుణం కదా, మనం ఇంత ఘోరం అంటే డోర్ కొట్టడం. అసలు ఏం జరుగుతుంది? మిస్టేక్ ఎక్కడ ఉంది? అసలు దొంగ ఎట్లా ఎంట్రీ అవుతున్నాడు? మీరు ఎట్లా ఇప్పుడు గతంలో కూడా వస్తుండంట కదా, గతంలో 4 times అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇలా 4th January మళ్ళీ 4-5 రోజుల తర్వాత ధర్నా చేస్తే సిస్టమ్ ఫెయిల్ అన్నట్టు. 4th time అంటే సార్, 5th time కాకుండా మీరు ఎట్లా చేస్తారు? మీరు చెప్పండి, ఎట్లా చేస్తారు? వీళ్ళకి ఒక హామీ ఇవ్వండి. మా కానిస్టేబుల్ పెడతా నైట్ టైం ఇక్కడ తప్పకుండా హామీ చేస్తున్నది లేదమ్మా, నేను పెడతా అని చెప్తాను కదా, నేను చేస్తాను కదా అంటే ఎట్లా సార్? గోడ దుంకి డోర్ కొడుతుండే అసలు ఏంది నాకు వెరిఫై చేయాలి. ఇంకా వెరిఫై చేసినాక ప్రత్యక్ష సాక్షి ఇప్పుడు 3 సార్లు వచ్చినప్పుడు ఎట్లా వచ్చిండు? ఇంతకు ముందు 3 సార్లు అంటే ఇది 4వసారి. అది తెలియదు మా పల్లి కొత్తగా వచ్చిన తెలిసింది ఫస్ట్ కాబట్టి చెప్తున్నారు. ఫస్ట్ టైం మాకు 4 times అంటే ఏం లేకుండా 5th time అది మాకు తెలియదు అమ్మా. యాక్చువల్లీ తెలిస్తే మేము రెమెడీ ఒక పని చేద్దాం. ఇప్పుడు మనము మీరు చెప్పినట్టే అక్కడెక్కడైతే ఫెన్సింగ్ లేదు అది చేపిద్దాము, లైట్లు పెట్టిద్దాం. అవన్నీ చేసి బ్యాకప్ లేదంటే బ్యాకప్ కూడా పెట్టించి ఏర్పాటు చేస్తా ఉన్నారు. మా పోలీసుగా మా ప్రయత్నం మేము చేస్తాము. మీరు వాళ్ళని పర్మిట్ చేస్తే మీ దిక్కు మేము ఉంటాం. మీకు సెక్యూరిటీ మా పోలీస్ తరఫున ఖచ్చితంగా కల్పిస్తాం. ఈ రోజు నుంచి 4 PCలని మేము అంతా పాతోళ్ళం, అందరం పాతోళ్ళం. మీ స్టూడెంట్స్, మీ పోలీస్. మీరు చెప్పండి, ఏం చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తే మీకు ప్రాబ్లం సొల్యూషన్ అవుతుంది అనుకుంటున్నారు? సార్ మాకు సెక్యూరిటీ పెంచడం మేము అంటున్నాం, కానీ శాఖ పరంగా మేము ఎలా తలుచుకోలేదు. యూనివర్సిటీ తరఫున అడుగుతున్నాం, వాళ్ళని అనట్లేదు సార్. తొందరనే వస్తున్నారు, కానీ లోకల్ ఉన్న వాళ్ళు సెక్యూరిటీ పెట్టాలి కదా, సెక్యూరిటీ కూడా ఉండదు మాకు. అట్లా రావచ్చు సార్. రావడానికి స్కోప్ ఉందా? దొంగలు ఎట్లా వస్తారు? గోడ గోడ పెద్దగా లేదా?
కాదు చైనాలో ఒక దేశానికే దొంగలు రాకుండా దేశానికి గోడ కట్టరు, మీకు లేడీస్ హాస్టల్ కూడా గోడ లేదా పెద్దగా? మరి లేదనే కదా సార్ చెప్పేది, లేదు కాబట్టే కదా ఉంటాం మేము. ఎందుకంటే ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళు కూడా చూసారు కదా, నిన్న నైట్ చూసారు, సెక్యూరిటీ వాళ్ళు చూసారు కాబట్టి మేము ఇంతవరకు వచ్చింది. ఇంకా అడుగుదాం, ఇప్పుడు మీకు గోడ పెద్దగా కడితే సరిపోతుందా? అసలు ఏం చేస్తే సొల్యూషన్? ఇక్కడ లేడీస్ హాస్టల్లో ఇది 5th టైం దొంగలు రావడము. ఆ గోడకు ఫెన్సింగ్ లేదు. వీసీ బ్లాక్ వీసీకి మొత్తం ఫెన్సింగ్, చుట్టుపక్కల మొత్తం ఫెన్సింగ్ పెట్టుకున్నాడు. ఆయన ఒక మెన్నికే అంత కరెక్ట్ రూలింగ్ చేయకపోవడం వల్ల అది అట్లా పెట్టుకున్నాడేమో అని మా ఉద్దేశం. అదే వీసీ ఉన్నాడు కానీ లేడీస్ ఉమెన్స్ హాస్టల్ కి ఫెన్సింగ్ లేకపోవడం ఇది సిగ్గుచేటు. ఈ వీసీ ఇంకొకటి, లేడీస్ హాస్టల్ డైరెక్టర్ మాకు రెస్పాండ్ అవ్వాలి. పిల్లల కోసమే ఆమె ఉన్నది ఆ సీట్లో. కనీసం ఎన్నిసార్లు చేసినా ఎవరు చేసినా ఇక్కడ ఎవరికి రెస్పాండ్ అవ్వరు. సో మా కోసము ఆ సీట్లో కూర్చున్నప్పుడు పిల్లల కోసమే రెస్పాండ్ అవ్వనప్పుడు ఆ సీట్లో కూర్చుని కూడా మేడం వేస్ట్. సో మీరు మంచిగా ఎవరైతే పిల్లల కోసం రెస్పాండ్ అవుతారో వాళ్ళని ఆ సీట్లో కూర్చోబెట్టాలని కోరుతున్నాం. ఇంకొకటి అన్న, సెయింట్ అనరీ హాస్టల్లో 4 మెంబర్స్ కి ఫుడ్ పాయిజన్ అయ్యి గాంధీ హాస్పిటల్లో ఉంటే కూడా ఎవరిని కూడా పరామర్శించలేదు. ఆ హాస్టల్ కు పోయిన చరిత్ర కూడా లేదు. సో ఇది ఎంతవరకు? పొద్దుగాల దాకా వీళ్ళు అంతా ఏం చేసిరు? పొద్దుగాల వరకు మీద చూస్తున్నారు, లోపల దాకా పోవడానికి వీళ్ళకి కూడా భయం పడేమన్నా చేస్తాడని ఎవరు కూడా ముందుకు వస్తలేరు. ఇప్పుడు ఫెన్సింగ్ వేపిస్తే సరిపోతుందా? ఫెన్సింగ్ కాదు, సెక్యూరిటీ మంచిగా లేదు. అవును, నేను చూడలేదు. చీకటి అయిందంటే భయము, పాములు వస్తాయి మాకు. ఎప్పుడు వెళ్దాం? నన్ను తీసుకెళ్తారు, చూద్దామా? ధర్నా అయిపోయాక మనం వెళ్దాం. ధర్నా అయినాక లొకేషన్ చూపించి ఇది సీఎం రేవంత్ రెడ్డి దాకా అయినా తీసుకెళ్ళి మీకు అన్ని సమస్యలు పరిష్కారం అయినట్టు చేద్దాం. ఎందుకంటే లైటింగ్ కాదు, కంచె వేస్తే సీసీ ఫుటేజ్ పెడితే సరిపోతుంది కదా మరి. సెక్యూరిటీ ఎంతమంది ఉండాలి? నైట్ ఒక సెక్యూరిటీ ఆమె చూసి ఆమె భయపడి మమ్మల్ని పట్టుకుంటది, భయపడుతుందని. ఆమె సెక్యూరిటీ ఆమె చూసింది, ఆమె కూడా భయపడుతుంది. మరి దొంగలంటే పరిశాన్ ఉంది కదా మరి. అదే కదా ఛానల్ నుండి అడుగుతా, అంటే ఇక్కడ ఏమన్నా ఎవరన్నా చనిపోతాను మీరు అందరు పట్టించుకుంటారా? చనిపోయిన ఒక్కరోజే పట్టించుకుంటారు. అదే అట్లనే ఉన్నది. విలువ లేదా? మేము ఎంతో కష్టపడి పిహెచ్డి దాకా వచ్చినామా? మేమేమన్నా మమ్మల్ని అమ్మాయిలు అంటే తెచ్చుకున్నారు మళ్ళీ అమ్మాయిల మీద నిందలేస్తారు. జరిగింది హాస్టల్లో, బీటెక్ హాస్టల్లో ఎన్ని జరిగిన మారతలేరు. ఏం జరిగింది బీటెక్ హాస్టల్లో? ఆయన వచ్చి అటాక్ చేసిండు. ఇది 4th టైం, కొత్త కాదు ఇది. ఒక జెన్యూన్ కాదు. ఇంకొకటి, లేడీస్ హాస్టల్ స్విమ్మింగ్ పూల్ అని కడుతున్నారు 2 కోట్లు పెట్టి. మరి ఈ సమస్యలు అయితే ఎట్లా చేస్తే బెటర్ సార్? మరి ఎట్లా మీతోనైతే మొత్తం మరి సెక్యూరిటీని పెట్టాలి అంటే మీ చేతిలో ఉండదు అసలు. పెట్టొచ్చా? మీరు రిపోర్ట్ ఇవ్వచ్చుగా పైనుంచి. అట్లా చెప్తాం మేనేజ్మెంట్ చెప్పేస్తాం సెక్యూరిటీ పెంచమని. తప్పకుండా ఇష్యూ 4th టైం అయిందని స్టూడెంట్స్ వీళ్ళు చెప్తున్నారు. మా దృష్టికి ఫస్ట్ టైం వచ్చింది. సుపీరియర్ ఆఫీసర్ మాట్లాడి వీళ్ళకు సెక్యూరిటీ టైట్ చేస్తాము, వాళ్ళకి ప్రొటెక్టివ్ ఉండడానికి ఏ ప్రివెంటివ్ మెజర్స్ ఏదైతున్నాయో అన్నీ తీసుకుంటాం. ఖచ్చితంగా వీళ్ళకి రిపీట్ కాకుండా చూసుకుంటాం. ఇదండి. ఇంకేం మరి వాళ్ళు కూడా లోపలికి రానియదు ఈ సెక్యూరిటీ వాళ్ళు. కూడా లోపలికి రావద్దు. కూడా ఏమైనా ప్రోగ్రామ్ లో అసలు మొన్న ప్రోగ్రామ్ తోటే ఎక్కువ ఇది అయిపోయింది. ఏం ప్రోగ్రామ్ చేసారు మొన్న? చెప్పండి, ఏం కాదు చెప్పండి. 31st సెలబ్రేషన్స్. 31st ఈవెంట్ రోజున 15 మెంబర్స్ బాయ్స్ వచ్చారు లోపల. అది ప్రోగ్రామ్ చేస్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఆపట్లేదు? ఒక మొగాడు ఎందుకు వస్తాడు? ఆడ లాస్ట్ ఏం పని మొగోనికి? 5 అబ్బాయిలు మరి మీరు లేడీస్ కూడా కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకోవాలి కదా, ఎవరు రాకుండా. చెప్పినాము, చెప్తే నడుస్తానా? మా మాటలు చాలా సార్లు చెప్పినాం మేము. దీంతో మినిమం 4-5 టైమ్స్ కూర్చున్నాం ఇక్కడ, అయినా పట్టించుకోరు. ఇప్పుడు పోలీసులు అక్కడ వెళ్దాం, మరి అక్కడ వెళ్ళి చూసి ఇది గవర్నమెంట్ దృష్టిగా తీసుకెళ్దాం. రండి ఒక యుద్ధం వేయాల్సి వచ్చింది. ఇది ఎంత పెద్ద సమస్య కాదు.
మీలాంటి వాళ్ళు తలుచుకుంటే పెద్ద సమస్య కదా. రాలే యాక్చువల్లీ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కానీ ఏం రెస్పాండ్ అవ్వరు. ఎవరు బ్లూ కలర్ సారీ మేడం డైరెక్టర్. వీళ్ళు కాకపోతే పైకి తీసుకెళ్తే పైన ఎవరో చెప్పండి, నేను కూడా వస్తా, వెళ్దాం. అంటే మన రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టడమో పెట్టి చేయడమో చేస్తారు. ఇక వీళ్ళే ఉంటే మారేటట్టు. ఇదేనా? ఇది టెక్నాలజీ గర్ల్స్. మొత్తం ఎన్ని హాస్టల్ ఉన్నాయి టోటల్? సార్ ఇట్లా వెళ్దామంటారు కదా, ఇట్లా రైట్. ఇప్పుడు దొంగలు ఎట్లా వస్తున్నారు అనే దాని మీద మనం చూడడానికి వెళ్తున్నాం. మనతో డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు కూడా వస్తున్నారు. నేను రాజు దగ్గరికి పోయి 4 సెక్యూరిటీ గార్డ్ తీసుకొని ఈవినింగ్ 5:30కి పోయి ఆడ చూస్తే అవి ఉన్నాయి. ఇటు ఇటు బాగానే ఉంది కదా, ఇట్లా కంచి ఇట్లుంటే రారు. అటు సైడ్ ఇట్లా లేదా? కానీ వస్తున్నారు తొక్కి అది దుక్కున పోతుంది కిందికి. సరే కొద్దిగా సార్ మీరు రండి సార్, ఇది క్లియర్ చేయండి ఫస్ట్ చూసుకోండి. సరే చూద్దాం మనం పెద్దసేపు. ఆపడమంటే అది మాకు సార్ నైట్ ఒక్కసారి కానీ మీరు ఇంత పెద్ద లీడర్ ఉన్నారు మరి. అయితే కదా మేడం అసలు ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్. ఏం పేరు మేడం పేరు? కళ్యాణ్ లక్ష్మి మేడమేనా? ఇప్పుడు ఇప్పుడు మేడం చూపిస్తుంది కదా. వెనకాలకు ఇక్కడ కాదు, ఫ్రంట్ సైడ్ నుండి చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం అది ఫారెస్టే అన్న. ఫారెస్టే మరి ఎట్లా ఫారెస్ట్ లెక్క మరి. ఈ బిల్డింగ్ కి సెక్యూరిటీ లేదా అని అడిగినా కూడా అవునా, కెమెరాస్ కూడా అడిగినా. ఈ బిల్డింగ్ కెమెరాస్ కూడా లేవు, మా బిల్డింగ్ కెమెరాస్ కనిపిస్తాయి. అవి వర్క్ చేస్తలేవట కదా వెనకాల ఉన్నాయి. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడ కెమెరాలు మంచిగా ఉన్నాయి. అదే కెమెరాలు ఉంటే మనకు భయం ఉంటుంది, వాడికి ఏముంటుంది, మనం దొరుకుతామనే ఫీలింగ్ ఉంటుంది, తొందరగా పట్టుకో, క్యాచ్ చేయొచ్చు కూడా. ఆడు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటన్నా ఒక ఐడియా వస్తుంది. అవును. ఇది రండి, ఇవాళ పెద్ద యుద్ధమే జరుగుతుంది లేడీస్ హాస్టల్ చుట్టూ మనం చూస్తున్నాం. అంటే ఇది గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్ళాలి, సమస్య పరిష్కరించాలని ఆ లొకేషన్ చూస్తున్నాం. దొంగ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు, ఫారెస్ట్ లాగా ఉంటుందట, పాములు తేళ్ళు లాంటివి కూడా వస్తాయట. మరి దీనికి సొల్యూషన్ కూడా మనం వెతకాలి, చూద్దాం. ఇప్పుడు మీకు అయిందా హైట్? ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక హైట్ చూడండి, చాలా పెద్ద ఉంది. నో విషయం వినండి. ఇక్కడ ఇది మొత్తం తీపియాలి. ఇప్పుడు ఇది తీపిస్తే గడ్డ, దీని హైట్ మొత్తం పెరుగుతుంది. గడ్డ. ఇంకొకటి ఏంటంటే అవి ఆ చెట్లు పెరిగినాయి కదా, వాడు ఆ చెట్లకి ఎక్కుతున్నాడు. ముళ్ళు కూర్చాయా? అదే కదా విషయం. మనకి భయం లేదు. ఇంకొక విషయం, ఇగో ఇక్కడ చెట్లు ఉన్నాయా, ఇప్పుడు ఎట్లనే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అనుకో, వాడు ఏముంది పైనకి ఎక్కించడం విషయం కాదు. ఆ చెట్లు పట్టుకొని కిందకి దిగొచ్చు. ఇంకో దొంగన్నాడు, ఒక్క నిమిషం స్పీడ్. ఇక ఆ చెట్లు పట్టుకొని కిందకి దిగొచ్చు. ఇది నెక్స్ట్ మనకి ఇదంతా లేడీస్ హాస్టల్. అయితే ఇది మనకు గడ్డ, మీరు అన్నట్టు గడ్డ అంతా తీసేయాలి. ఇది అఫీషియల్ రోడ్ కాదు. ఏంటంటే ఆ బస్సు వాళ్ళు ఉంటారు కదా, బస్సు వాళ్ళు పోతుంటారు ఇటు నుంచి. ఓకే, పోకుండా ఆపాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఎవరు, ఇప్పుడు ఇది ఇన్ని చెట్లు ఇంత కుప్ప ఉంది కదా, మీరు చూడండి. డేంజర్ ఇది. ఈ కుప్పలో పోగలమా మనం అసలు? ఇప్పుడు ఈ రోడ్ బ్లాక్ చేస్తే అయిపోతుంది కదా మేడం? అదే మరి నేను కూడా చెప్పింది అదే, రోడ్ బ్లాక్ చేయాలి. ఇప్పుడు మీరు తీసుకురావాలి కదా వాళ్ళ దృష్టికి. అంతే కదా. సరే ఇప్పుడు ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్ళి మరి ఇట్లా ఉంది పరిస్థితి అని అయితే మనం చెప్పాలి కదా. ఇప్పుడు అదే విషయం, ఇగో ఇక్కడ దాకా వాళ్ళ సరౌండింగ్స్. ఇప్పుడు దొంగ వచ్చింది, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళానా పిలిచింది? ఇవన్నీ మేము రాహుల్ దా ఒకసారి. ఓకే, సుబ్బయ్యకి ఫోన్ చేయి. ఇదే చెట్టు ఎక్కానా? ఓకే ఓకే. ఈ చెట్లు కూడా నరికేస్తే అయిపోతుంది కదా మరి. ఈ చెట్లు కూడా నరికేసి ఇంకా ఫెన్సింగ్ బలంగా వేస్తే సరిపోతుంది. దాని మీద రౌండ్ కాయల్స్ ఆల్రెడీ డిమాండ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లుని జేసీబీతో ఎలాంటి తీపిచ్చేస్తాం. తీపిచ్చేసి దీని మీద అప్రూవల్ కూడా అయింది. మన వీసీ గారు చెప్పినారు. దీని మీద ఒక 1-2 ఫీట్స్ పెట్టి
బార్బీ వైర్ పెట్టి ఫెన్సింగ్ పకడ్బందీగా చేపించేసి ఇంకా 2-3 లైట్లు ఎక్స్ట్రా పెట్టించి కెమెరాలు కూడా పెట్టించామని డిమాండ్ నేను చెప్పేసింది సార్ వాళ్ళు. లేదు సార్ వాళ్ళు సైన్ గురించి వెడియాలి అయిపోతుంది అంతా. మేడం ఆ కూడా రాండి మీరు ఇప్పుడు దొంగ వచ్చింది ఇక్కడికి వెళ్ళి కదా, ఇది ఇక్కడ అంతా ఇది అక్కడ నుంచి పిహెచ్డి బ్లాక్, అది పిహెచ్డి బ్లాక్, అక్కడ నుంచి పిహెచ్డి ఇదంతా. ఇది మెస్. మేము నిన్న అనుకున్నాం ఏంటంటే ఈ చెట్టు ఎక్కి కింద డైరెక్ట్ దూకొచ్చు. ఈయన మేడం వాడు ఎక్కింది ఆ వాటర్ అబ్బాయి అక్కడ చెట్టు కింద కూర్చొని మొబైల్ చూస్తున్నాడు. మొబైల్ చూసుకుంటున్నప్పుడు ఇట్లా సడన్ గా చూసే వరకు గోడ మీద నిలబడి ఉన్నాడు. షాక్ అయిపోయాడు. చూసి వాడు ఏం చేసినట్టు బెదిరియలేదు. మీరు అది ఎక్కిపోతే ఈజీగా ఎక్కచ్చు కదా, ఎవరైనా దూకొచ్చు కదా. దుంకొచ్చు కూడా ఏం చేసిండు గట్టిగా అంత పోయేటట్టుంది. అదంతా నామకే వస్తే ఉంది కదా. నేను వాడు ఇట్లా దుగినాడు లోపల మన మళ్ళీ అక్కడికి వచ్చే లోపల వాడు ఇటు దుంకి గాయబ్ అయిపోయినాడు. మళ్ళీ టెక్ వచ్చింది మంచి అంత స్పీడ్గా. ఇంకా కూడా ఇట్లా ముద్దులు ఇట్లా ఉన్నాయి, చిన్న 2 ముద్దులు ఉంటాయి. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఇవాళ పెట్టి మొత్తం క్లీన్ చేపిద్దామని వర్క్ ఆల్రెడీ డిమాండ్ అయిపోయింది. నేను చూసా ఏం లేవు ఆల్రెడీ మనకి నిన్న వీసీ గారు అంతా చెప్పినారు కదా. చెప్పాం కదా మేము నిన్న నైట్ 8:30కి వచ్చా నేను. మేడం వచ్చి సరే మన అందరి ఉద్దేశం మంచి పని చేయాలి, తొందరగా చేయాలి. కాకపోతే ఇగో ఇప్పుడు మీరు వర్క్ చూస్తున్నారు కదా, ఇది ఇమీడియట్ గా జరిగే వర్క్ అయితే ఒక వారం 10 రోజులు అయితే పడతావచ్చు. అది కూడా పట్టుకొని ఈ రోజు స్టార్ట్ చేస్తే నెల రోజులన్నా అవుతుంది. ఇక స్టార్ట్ చేస్తే కదా వారం 10 రోజులు అయితే పడుతుంది. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ తీపియాలి మేము. అయితే ఇంకొకటి ఇప్పుడు ఇదంతా అడవిలాగా ఉంది, ఇప్పుడు ఇవన్నీ తీసేస్తా కూడా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఇగో ఇది కూడా ఈ వాల్ కూడా చూడండి ఎంత చిన్న పెద్దగా చేపించి అసలు ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఈ దారి కోసం పోతారు ఇప్పుడు మొత్తం. అసలు క్లోజ్ చేయాలి, అసలు మొత్తమే క్లోజ్ చేయాలా కాదు, క్లోజ్ చేయాలి. ఈ గోడను కూడా పెంచుకోవాలి అంతే కదా భవిష్యత్తులో. ఇప్పుడు ఈ గోడ వాళ్ళ స్వార్థం కోసం పగలగొట్టారు. సరే ఇదండి అది నైట్ విషయము. నైట్ జరుగుతుంది, ఈవినింగ్ ఇప్పుడు ఎట్లా మీకు ఎవరి మీద అనుమానం ఉందా మేడం? అంటే మేము అనుకోవడం ఏంటంటే వీళ్ళు ఇది మేము అనుకోవడం మేము ఏంటంటే జనరల్ గా వీళ్ళు వెనక బస్తీలో ఉంటారు కదా, వీళ్ళంతా ఎవరైనా తాగినప్పుడు మనం బస్తీలో ఉన్న వాళ్ళు మిస్చిఫ్ చేసి కూడా చేయొచ్చు కదా. చెప్పలేము. సార్ ఇది ఇప్పుడు ఎంట్రీ క్లోజ్ చేస్తే బెటర్ ఏమో మెయిన్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్గా చేయాల్సింది ఇది క్లోజ్ చేయాలి, ఎందుకంటే ఎప్పుడు రాడు పోడు అంతే కదా. తర్వాత ఫ్యూచర్లో అయితే అది గోడ పెట్టాలి. అట్లా వెళ్దామా? ఇప్పుడు కాదు మీకు ఇక్కడ అర్థమైందా సార్? ఇప్పుడు ఆయన వచ్చింది చెట్టు ఉందా, ఆ కొట్టేసిన చెట్టు ఎక్కి దాని మీకు వెళ్ళినట్టు దుంకింది. ఇప్పుడు అక్కడ ఫెన్సింగ్ అయితే బలంగా వేయాలి సార్. కొన్ని రోజులు పని అయ్యేదాకా సెక్యూరిటీని పెట్టాలి, తర్వాత సెక్యూరిటీ లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది సింపుల్ సార్, ఈ చెట్టు ఎక్కిండట, ఇది చెట్టు ఎక్కిండట, ఉంది దుంకిండట కూడా. అది ఎంత ఉంది సార్? ఫెన్సింగ్ జానెడ్ ఉంది, 2 జానెడ్లు ఉంది. ఫెన్సింగ్ కదా, అది కాకుండా కన్సెంట్రీనే వేయాలి. సింపుల్ ఉంది. వాడు కొంచెం ప్రొఫెషనల్ వాడు, మరి అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తాడో కన్నాలు వేస్తాడు. చెట్టు ఎక్కేసి జంప్ చేయడం చాలా ఈజీ. దానికి ఇట్లా కొంచెం మంచి అది పాతగా అయిపోయింది కదా, ఇది ఒక దారి లాగానే ఉంది చూడు మంచి సెట్ చేసుకున్నారు ఇదంతా. ఇప్పుడు ఇదే సార్, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇమీడియట్గా ఇదంతా చదును చేసి కొంచెం ఆ ఫెన్సింగ్ ఎక్కువ చేసేస్తే ఒక 4-5 రోజులు వారం రోజులు అవుతుంది. అయిపోయిన తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా ఈ డోర్ మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి. అసలు కాదు ఇంట్లోకి రానిచ్చుడే తప్పు, ఇది కూడా పెంచాలి సార్ భవిష్యత్తులో. కాదు ఇప్పుడు ఇది వీడికి అటు వెళ్ళొచ్చా? లోపల చిన్న క్వార్టర్స్ ఉన్నాయి వాళ్ళ నుంచి ఎక్కువ మనకు ప్రాబ్లం, వాళ్ళే నడుస్తున్నారో. అసలు నేను అనేది సార్, వీళ్ళు అందరూ ఏమంటారంటే బాట బంద్ చేయంటారు. బాట కూడా బంద్ చేయాలి కదా. ఇప్పుడు స్టూడెంట్లు తిరిగారు, మనం ఎక్కువ చూద్దామా? ఇప్పుడు ఈజీ సార్ ఈ చెట్టు ఎక్కడము. ఇప్పుడు చూడండి వాడు, ఇప్పుడు ఇది ఎక్కడం ఈజీయే కదా. ఎట్లనే ఇద్దరు వచ్చినట్టున్నారు, కింద వాడు ఉంటాడు పైన వాడు ఉంటాడు, వాడు ఒక్కడు రాడొచ్చు నాకు తెలిసి. ఇగో ఇది ఎక్కంగానే ఇది కరెక్టే మీరు అన్నది. ఇది చేపించి ఫెన్సింగ్ చాలా బలంగా వేస్తే సీరియస్గా తీసుకుంటున్నా అవుతుంది సార్. లేకపోతే అధికారులు సీరియస్గా తీసుకోకపోతే మాత్రం అస్సలు కాదు. ఇదండి మరి వీసీ ఇప్పుడు రవీంద్ర గారు సార్ ఉన్నాడా? రవీంద్ర వీసీ గారు, ఇదైతే చాలా డేంజర్ ఉంది. కొన్ని 100 మంది అమ్మాయిల సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ. మీరు తలుచుకుంటే అవుతుంది అనేది మా ఉద్దేశం. ప్లేస్ కూడా చూపించినాం. ఇది సెక్యూరిటీ లేదు ఇప్పుడు, ఎందుకంటే పల్లెటూర్ల నుంచి వస్తారు.
మీరు ఉండండి, మనం ఆ డోర్ కాడ పోయిద్దాం, గేట్ కాడ చూసి వచ్చినా. ఇదేంటి ఇది గోడ? ఒక్క నిమిషం పోయిద్దాం, ఒకటే నిమిషం పోసేద్దాం. మనం అనేది ఇది కూడా పర్మనెంట్గా క్లోజ్ చేస్తే బెటర్ అంటున్నా. ఈ బాట ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మనకు ఇంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీ గిట్ల ఉంటే మనం పరువు మనం తీసుకున్నట్టే. ఇది ఈ గోడ బద్దలు కొట్టి ఇంట్లో ఎవరు ఉంటారు? ఇంట్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఏమో అన్న, అంత ఎంప్లాయీస్ ఇక్కడ వర్కర్స్ ఉంటారు కదా. కొన్ని చిందా దారి ఉన్నది ఇంకా లోపల. ఇదేంది ఇది? ఇప్పుడు ఇది ఉంది అది పడబడ్డదు బంగ్లా. ఇట్లకెళ్ళి కూడా పోవచ్చు, ఎక్కొచ్చు ఇట్లకెళ్ళి. మరి ఇదంతా చూద్దాం కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది అక్కడ కారు ఉంది, ఓకే. ఇప్పుడు అదొక గోడ ఉంది, అందులోకి వెళ్ళి వస్తురేమో. అదొక గోడ, జమాయిస్మానియా ట్రైన్. ఇక్కడ ఉంటారు కదా జనాలు ఉంటారు. అయితే ఈ గోడను పెద్దగా చేయాలి, ఈ గోడను పెద్దగా చేయాలి. అది చేసి దీనికి కూడా ఫెన్సింగ్ చేయాలి. రైట్, చూసిరు కదండి, మనం అంతా పోయినాము. అక్కడ ఒక గోడ ఉంది, అందులోకి బాట ఆపాలి. తర్వాత లోపల ఫెన్సింగ్ అనేది ఎంత దారుణంగా ఉంది చూసిరు. ఇంకా లేడీస్ అమ్మాయిలు అయితే ఇంకా ధర్నా చేస్తూనే ఉన్నారు. ఇదంతా చూసి వచ్చినాం. ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చారు, మేడం వాళ్ళు వచ్చారు. మనం వెనక సైడ్ చూసినాం. మనం లోపల కూడా అంతా ఒక ఫారెస్ట్ లాగా ఉందట, దట్టమైన అడవి లాగా ఉందంట. పాములు వస్తున్నాయట, దొంగలు వస్తున్నారట. మరి మేడం వాళ్ళకు కూడా చూద్దాం, ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఈ పని జరుగుతుంది. ఇప్పుడు బయట సైడ్ నుంచి చూసినాం, ఇప్పుడు లోపల నుంచి కూడా చూద్దాం. వేరే డ్రెస్ వేసుకొని గేట్ దగ్గర ఎవరేమంటారు? ఈ ఓన్లీ పిహెచ్డి వాళ్ళకా మేడం? ఓన్లీ పిహెచ్డి వాళ్ళకా? దాని వెనకాల మీకు ఇదంతా ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు. బీటెక్ ఎంటెక్ రెండా? ఓన్లీ బీటెక్, కెమికల్ ఇంజనీర్, అదే బీటెక్ అంతే. వీళ్ళకి ప్రాబ్లం ఉండదేమో కదా బీటెక్ వాళ్ళకి ఎక్కువ? ఇది ముందు ఉంది కదా, ఫ్రంట్ సైడ్ ఉంది కదా, అది మీకు చూసారు కదా బ్యాక్ సైడ్ చాలా దారుణంగా ఉంది. అది చేయాలనుకుంటే సీరియస్ అంటే పైన ఉన్న వాళ్ళనుకుంటే పెద్ద లెక్క కాదు. అది ఓన్లీ మనం ఇట్లా హైట్ పెంచి. ఇది ఎంత బాగుంది ఇది మేడం, ఇది ఎంత బాగుంది అసలు. ఇట్లా నీట్గా ఉండి ఇట్లా ఫెన్సింగ్ ఉంటే అదే ఇట్లా అయితే మీకు బెటర్. ఏ డబ్బులు పోయినా సరే ఇట్లా చేయించుకుంటే అయిపోతుంది, పెద్ద కదా సార్. మస్తు డబ్బులు ఉన్నాయి, అన్ని పనికి మాలిన దానికి పెడతారు ఖర్చులు. ఇట్లా ఇది బిల్డింగ్ అయితే బాగానే ఉంది, నిన్న జరిగింది. బిల్డింగ్ అయితే బాగానే కట్టారు. అటు సైడా కాదు, ఇన్ని కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టరు, గోడ అది పెద్ద లెక్కనే కాదు. కానీ సీరియస్ తీసుకోవాలి ఇన్ని రోజులు, అంతే కదా. జరగలేదు కాబట్టి కానీ వాడు వచ్చినందుకు కూడా ఇప్పుడు మనం రియలైజ్ అయ్యి ఇంకొంత సెట్ చేసుకోవచ్చు కదా. ఇంత దట్టమైన అడవిలోకి ఉండాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీలో అంతా ల్యాండ్ తీసుకొని ఒక చోట బిల్డింగ్ సపరేట్ ఉండాలని కదా మొత్తం ఇట్లా పెట్టింది. ఇగో ఇది మనం వెనకాల చూసింది ఇది. ఇప్పుడు అక్కడ వెళ్ళి చేసినాం. ఇగో అది మనం చెట్టు చూసాం కదా, అక్కడ చెట్టు అక్కడ నుండి అది గోడ కొంచెం ఉంది కదా సార్, అది అది అక్కడ తొక్కిర్రు కూడా ఇట్లాంటిది. ఇక్కడ నుంచి చూస్తే చిన్నగా కొడుతుందా? ఇది తొక్కిర్రు కూడా అటు సైడ్. ఈజీగా జంప్ కావచ్చు, అసలు ఇది పెద్ద లెక్కలేదు. అదే అదే ఇక ఇట్లా నుండి అటు సైడ్ మొత్తం ఫారెస్టే అన్న, బ్యాక్ సైడ్ మా హాస్టల్ పక్కన. ఒకసారి ఇట్లా వెళ్దామా సార్? వెళ్దాం. అది ఇదంతా చూస్తే తెలుస్తుంది. అంతా కూడా ఎప్పటికప్పుడు నీట్ చేసే సిబ్బంది కూడా ఉండాలి సార్, లేదంటే పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. ఒక్క విద్యార్థి కూడా మనకు ఎంత ఇంపార్టెంట్. రూములకి పాములు వచ్చినాయి అన్న, అది సహజం, అది ఓకే. కానీ ప్రెమిసెస్ నీట్గా ఉంచాలి, అది ఉంటే ప్యూర్గా వాళ్ళు మనం బతికినట్టు లేదు సార్. ఇట్లా ఇట్లా నీట్గా ఉంటే రావు సార్. వెనకాల జిప్ ఉంది కాబట్టి అవకాశం ఉంది. అదే చూపిద్దాం. మనమే సండే సమాధానాలు చేసుకోవాలి. మన ఇల్లు మనం చూసుకోవాలి, ఇల్లు చూసుకున్నట్టే చూసుకోవాలి. అంటే వీళ్ళు అవును సార్ చెప్పినట్టు ఇదంతా కూడా మనం అప్పుడప్పుడు శ్రమదానం అని ఉంటుండే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఇది ఎన్ని సంవత్సరాలు ఈ బిల్డింగ్ కట్టి? ఎక్కువనైతుందా?
చూడొచ్చు ఇది పిహెచ్డి వాళ్ళ హాస్టల్ అయితే చాలా బాగుంది, ముందట బాగుంది, చెట్లు ఉన్నాయి, కూర్చోవడానికి బాగుంది. బట్ కొంచెం ముందుకు పోతే రైట్ ఇట్లా వస్తారన్న అట్లా దునికి ఇళ్ళకి వెళ్ళిపోయారు నైట్. ఇళ్ళ పోలీసులు సెర్చ్ చేసారు నైట్. ఇది మొత్తం అంటే ఇంట్లో దుంకిండా? ఇంట్లో దునికిండి వెళ్ళిపోయారు. ఇక మా డోర్లు దిగుంటాయి అన్న అట్లా కొట్టి ఏ అని చేస్తున్నారు. అది 2 డోర్లు కాదు, ఇంకొకటి కూడా చూడొచ్చు ఇక్కడ. రైట్, దూకొచ్చారు కదా సార్, వాళ్ళు పడుకుంటారు కదా ఆ డోర్లను ఏ అని గట్టిగా 2 లాక్ చేసి అట్లా. చూద్దాం మనం కూడా, రండి మీరు దగ్గరకు వస్తే. ఇప్పుడు ఇదేమో ఏదో వంటకు సంబంధించి కిచెనా? ఇప్పుడు ఇక్కడ డోర్ కొట్టింది ఇది. చూపిద్దాం, జనాలకు చూడాలి. ఒక నిమిషం. అదే కిచెన్, ఇది కిచెన్ అండి. ఇది స్టూడెంట్స్ ఉండేదనా? స్టూడెంట్స్ ఉండేదా? ఈ ఓపెన్ కొట్టమంటారేమో, కొట్టి తీయండి. ఇగో ఇట్లా దొంగ రావడానికి చిన్నగా ఉందండి గోడ, సింపుల్గా దుంకొచ్చు. ఇక్కడికి వచ్చి దిగి మరీ ఈ కిటికీలు కొడుతురంట. నిజానికి వాళ్ళు భయపడుతున్నారు, దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ప్రాబ్లం అయ్యేటట్టుంది. ఇదంతా కొట్టి భయపట్టిస్తున్నట్టున్నారు. సరే, సింపుల్గా దుంకి ఇల్లు ఏంది ఇట్లా పోలీసులు వచ్చినప్పుడు ఇళ్ళకి వారిపోవచ్చా? ఇప్పుడు అటు వెళ్ళొచ్చా? మొత్తం ఇదంతా అడిగే ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా కూడా వెజిటేషన్ ఉంది కాబట్టి ఎవరు కనిపించాడు అలా. అవును, కూడా తిరిగిను లైట్లు పెట్టి. కాదు, మళ్ళీ ఎట్లా వెళ్తారు? బయటకి ఎట్లా వెళ్తారు? వెళ్ళాడు మళ్ళీ ఇదే దారి అనుకుంటా. వాళ్ళని దాక్కుంటాడేమో. లోపల కూడా ఉన్నది ఇంకొక దారి అటు. అదంతా ఓపెన్ అన్న. అది ఓపెనేనా? వెళ్ళొచ్చా? అది ఓపెన్ వెళ్ళరాదు. ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళామన్నా. ఒక మధ్యలో ఒక రేక్ తోటి పెట్టిరు కదా, మళ్ళీ ఇది కూడా ఇంకా చిన్నగానే ఉంది కదా అన్న. ఇలా చెట్లు ఉన్నాయి కదా అందులో, ఆ చెట్లకి కూడా దూకొచ్చు. ఓకే, కానీ మెయిన్ గా ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా. ఇదంతా ప్రాబ్లమే. ఇక ఇది ఎంట్రన్స్ అయితే ఇట్లా రావడానికే, కానీ ఇది అంతా ఇంకా మంచిగా యూజ్ చేసుకుంటే చాలా బాగా వాడుకోవచ్చు మీరు. బాగా వాడుకోవచ్చు. కానీ ఆ డోర్ పెట్టలేదు, ఫెన్సింగ్ పెట్టలేదు. ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు డైరెక్ట్ ఏమన్నా అంటే మేము పండుకున్నాక ఆ డోర్లు కొడతాడు. టెన్షన్ మరి. ఎంత టెన్షన్ అన్న, నైట్ ఒక్క సెకండ్ పడుకోలేదన్న. వెంటనే ఫోన్ చేసిన డిపార్ట్మెంట్ 100కి చేసినాం, మా మేడం వాళ్ళకి చేసినాం. ఇప్పుడు ఇంట్లో చిన్నగా ఉంది కదా గోడ, అది ఉంది కదా అన్న గోడకి. అది ఏంటిదో ఫెన్సింగ్ చేసేది. ఫెన్సింగ్ కాదు, అది రేకు. ఇవాళకి అంత వాడికి దీని మీద అంతా కొంచెం అవగాహన ఉన్నట్టుంది. ఏమో ఇక దొంగలు ఇప్పుడు మీరు బిల్డింగ్ ఎక్కి మాట్లాడుతుంటారు. బిల్డింగ్ ఎక్కి మాట్లాడము. ఇక్కడ రూమ్ లో ఉన్న లైట్ కనబడుతుంది కదా నైట్ టైం లో, అదని కొడుతున్నాడు. ఇక సడన్ గా మనకి ఏమనిపిస్తుంది, కానీ చాలా సీరియస్ గా తీసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇది మొత్తం కామ్లే. మళ్ళా ఇప్పుడు ఇట్లా ఏడు దాకా పోతారు. ఇటు మళ్ళీ ఒక గోడ ఉండే అక్కడ మధ్యలో పెద్ద ఉంటుందా? దీని పక్కన కూడా మొత్తం అడివే. దీని పక్కన ఈ బిల్డింగ్ పక్కన అటు సైడ్ కూడా ఫారెస్ట్ లాగానే ఉంటది. ఇవైతే పనికి మాలినాయి. అన్న రూమ్లకి లోపలికి వచ్చినాయి. రూమ్ లోకి మరి మీకు భయం లేదా? ఉంది, చెప్పినాం మ్యామ్కి. చెయ్యి, ఇదంతా సెట్ చేసుకోవాలి. ఇవన్నీ కొట్టేపిస్తే అయిపోతుంది కదా. ఇంకా మరి ఇప్పుడే ఇట్లుందంటే ఇది వర్షాకాలం ఎట్లుంటుంది మరి? ఇక్కడ రోడ్ వేస్తారట, రోడ్ వేస్తారట. వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళిపోయారు. అది చూడండి, ఆ చెత్త. అది రోడ్ కాదు. ఈసీ ఏం చేసిందంటే ఆ బ్లాక్ రోడ్ ఉంది కదా, కింద నుండి కూడా రోడ్ పెట్టడానికి ప్లేస్ వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ ఒక కాడ శంకుస్థాపన చేసి అది ఇట్లకెళ్ళే పోతుంది. ఈ మధ్యలోకి వెళ్ళి పోతుంది. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేసిరా? ఆల్రెడీ ఇచ్చారు, స్టార్ట్ అయింది కదా వర్క్. మరి ఎట్లా? మరి ఇక్కడ గోడ కడతారట మీకు? ఏమో ఇక తెలియదు. సరే చూద్దాం. ఇంత చెత్త ఉంటుంది. ఈ భయం కదా అన్న. చాలా భయం ఉంటుంది అసలు. ఇంత ఓపెన్ గా ఉండి ఇంత ఫ్రీగా ఉంటే ఏం లాభం? మాకు ఎంత ఇట్లా డైరెక్ట్ వచ్చి కొడుతుంటే ఎంత భయం వేస్తుంది నైట్ టైంలో. అసలు భయం, దొంగల భయము, పాముల భయము. పాములు కూడా ఇక్కడ తిరుగుతాయి అన్న, లోపలికి వస్తాయి. రూమ్లకి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఇది గోడ దగ్గర పోదా, ఇది కూడా ఇది ఎక్కి చూపిద్దా? నాకు అసలు అంత కన్ఫ్యూజనే ఉంది. అవును, ఎవరు వచ్చినారో భవిష్యత్తులో. అది దీనికి కనెక్టివిటీ అన్న.
అది స్విమ్మింగ్ పూల్ కడుతున్నారు 2 కోట్లు పెట్టి. ఇదేనా హాస్టల్? ఇప్పుడు ఆ గోడ ఉంది కదా అది. ఇప్పుడు ఇది టెక్నాలజీ, ఇది కూడా ఇది ఇంజనీరింగ్. ఇక్కడ కూడా ఇంజనీరింగ్, ఇక్కడ బ్రాంచెస్ డిఫరెంట్. ఇగో ఇంట్లోకి వెళ్ళి కూడా రావచ్చు, ఇంట్లో లోపల కూడా ఉండొచ్చు, ఓపెన్ గానే ఉంటది. మీరు ఉండండి, నేను చూసేస్తా. రాహుల్ ఒక్క నిమిషం, అసలు కొంత కన్ఫ్యూజనే ఉంది. చూడు ఒకసారి రాహుల్, ఇదంతా దారుణం ఉంది. ఇది ఎంట్రీకి ఇదంతా చూడాలి. కుక్కలు ఉన్నాయి, ఇక్కడ గోడ కూడా చిన్నగా ఉంది, ఇక్కడికి వెళ్ళి కూడా రావచ్చు. ఇదంతా చూడండి, ఇక్కడ కూడా ఈజీగా దుంకడానికి ఉంది, ఇక్కడ దుంకడానికి ఉంది. ఇది ఈ లేడీస్ హాస్టల్కు మరి వెనుక సైడ్ అయితే బాగా సెక్యూరిటీ పెట్టాల్సి ఉంది. తర్వాత పెద్ద మొత్తంలో గోడను వేసి ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం ఉంది. వెళ్దాం. ఇదండి ఇప్పుడు అంతా చూసి వచ్చినాం. ఇంతకుముందు ఏమో బయట చూసినాం, ఇప్పుడు లోపల చూసినాం. నిజానికి సెక్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంది, చాలా దారుణంగా ఉంది. పాములు రావడానికి ఎక్కువ ఉంది, పాములతో పాటు మనుషులలో ఉండే పాములు, ఆ పాములు ఈ పాములు, వాళ్ళు డేంజర్గా ఉంది. మేడం మీరు అందరు ఇక్కడనే ఉంటారా? అంటే వర్క్ చేసేది అంత ఇక్కడ మరి కాదా? చూస్తే దారుణం అనిపిస్తుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము ఆల్రెడీ హెల్త్ సెంటర్ కి లెటర్స్ పంపించినామండి. ట్రాక్టర్ కూడా రిపేర్ అయ్యింది. ఆయన చెప్పిండు నిన్న 2 o'clock నేను మాట్లాడినా చూడండి. 12,000 పెట్టి నేను చేపించినమ్మా. ఇదిగోండి ఎస్టర్డే 12:27 I spoke with him. What he told means we will send tractor. అంత మీరు అది అంత చదువు చేసి సెట్ చేయాలి అంతే కదా? అదే 5th రోజు పంపిస్తా నేను. ఎందుకంటే అంతకు ముందు ట్రాక్టర్ ఒక కొత్త డ్రైవర్ గుంతలు వేసేసిండు. ఇప్పుడు నేను రిపేర్ చేసి పెట్టిన బ్లేడ్ కూడా కొత్తగా ఉంది. నేను 5వ తారీఖు రోజు పంపిస్తా అని చెప్పిండు ఆయన. నేను మార్నింగ్ కూడా కాల్ చేస్తే ఆయన అన్నాడు ట్రాక్టర్ చీఫ్ ఆర్డెన్సర్ ఫోన్ చేసినారు, ఇప్పుడు అర్జెంట్ లైబ్రరీకి పోయిండు, అది అక్కడి నుంచి వచ్చినాక మీకు పంపిస్తా అని చెప్పిండు. మేమేమి ఉట్టిగా కూర్చొని ఆ సంవత్సరం నుంచి సరౌండింగ్ లైట్స్కి లెటర్స్ ఇస్తున్నాం. మేము లెటర్లకే సంవత్సరం పట్టింది అంటే వాళ్ళు రియాక్షన్ చేయాలి కదా, రిమైండర్ అని మేము పంపిస్తూనే ఉన్నాం బిల్డింగ్ డివిజన్ కి, సరౌండింగ్ లైట్స్ కి. అది కూడా వర్కౌట్ కాలేదు. మేము చేసినది చేస్తున్నాం. మీ తప్పేం లేదు, మీరు జరిగింది చెప్పాలి కదా, మరి సమాజానికి తెలవాలి ఏం జరుగుతుంది. మీ తప్పు లేదనే విషయం ఇప్పుడు మీరు చెప్తేనే కదా తెలుస్తుంది. మేము సంవత్సరం నుంచి ఈ సరౌండింగ్ లైట్స్ కి పంపిస్తున్నాం. గడ్డి అయితే తిప్పిస్తూనే ఉంటాం మేము. ఇంకా కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడే అట్లా ఉందంటే వర్షాకాలం ఎంత జిబ్బు ఉంటుంది, అసలు ఎట్లా చెట్లు పెరుగుతాయి, పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి. 2 months కి ఒకసారి ట్రాక్టర్ తెప్పించి తీపిస్తూనే ఉంటాం. ఆ లోపు మా వర్కర్స్ తీస్తూ ఉంటారు. ఇదండి మా వర్కర్స్ తీసిన ఫొటోస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడైతే డేంజర్ గా ఉంది కదా, చూసిరు ఇప్పుడు ఉన్నది. మరి అక్కడ పాము తిరుగుతుందని వీళ్ళు పోతలేరు అని కాదు, చూడండి వర్కర్స్ తీస్తున్నారు. మంచిగా చేస్తున్నారు. పిల్లలే వర్కర్స్ ఆపినారు, మీరు అటువైపు వెళ్ళకంటే అటు పాములు ఉన్నాయని. సో వాళ్ళు ఆగిపోయినారు. ముందు ఆ పాములను పట్టుకోవాలి కదా మరి. అంటే అడవి కదా సార్, అడవిలో పాములు. అడవి అంటే పెద్ద అడవేం కాదు, మనం అనుకుంటే చిన్న ప్లేసే కదా. ఒక మా అంటే ఒక 2-3 ఎకరాలలో ఉంది కదా. ఒక పాము పట్టుకుంటే 300, పాము పట్టుకోకుండా వాళ్ళు వచ్చి ఉట్టిగా పోయినా 200 తీసుకుంటారు. అవును, మరి వాళ్ళు ఉన్నప్పుడే ఇదంతా చేపియాలి అంతే కదా. ట్రాక్టర్ అయినా పిలిచినా, పని వాళ్ళని పిలిచినా ఆ పాములైన పక్కకు పెట్టుకొనే చేయాలి. ఆయన మందు పట్టుకుంటాడు, అది పీకా పట్టుకుంటాడు కదా, అది ఊదేది. ఇదండి మరి మనది 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రము. 1,00,000 కోట్లు అంటారు, 2 లక్షల కోట్లు అంటారు. 1 కోటి రూపాయలు పెడితే మొత్తం పనులన్నీ అయిపోతాయి. చూద్దాం మరి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీ దాకా ఈ వీడియో రావాలని మేము కోరుకుంటున్నాం. ఆ టెక్నాలజీ గర్ల్స్ హాస్టల్ అని ఉంది, మీరు చూడొచ్చు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఉస్మాన్ యూనివర్సిటీ, హైదరాబాద్. దీంట్లో వెనక సైడు పిహెచ్డి స్కాలర్స్ ఉంటారు, అమ్మాయిలు. అక్కడ పాములు వస్తున్నాయి, దొంగలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. జిబ్బుగా ఉంది, ఒక అడవి లెక్క ఉంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఇది సీఎం దృష్టి రేవంత్ రెడ్డి గారికి షేర్ చేయండి. ఈ 1 కోటి 2 కోట్ల రూపాయలు అయితే మాత్రం అద్భుతంగా చేసుకోవచ్చు, పెద్ద లెక్క కాదు. మనసుంటే మార్గం ఉంటుంది. మరి కోటీశ్వర్లకు రైతు బంధు ఇచ్చే బదులు ఇట్లాంటి దగ్గర ఇలా పేద పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటారు. ఒక చిన్న అమ్మాయికి ఏదన్నా ఎవరికైనా పాము కుడితే చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దొంగలు వచ్చినా ఏదైనా ప్రమాదాలు జరిగిన ప్రాబ్లం ఉంటుంది. ధర్నా కాడికి వెళ్దాం. మరి ఇది అయితే ఇట్లా ఉంది అన్నారు. చూద్దాం మరి. ఇంకా ఫైనల్గా అయితే మనం చూసి వచ్చినాం. వీడియో మొత్తం మీకు కవరేజ్ అయింది.
డైరెక్టర్ నిర్లక్ష్యంగానే ఈ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. మెస్ లో క్వాలిటీ భోజనం జరగట్లేదు, విద్యార్థులకు ఆరోగ్యానికి గురైతా ఉన్నారు. మీరు దీనికి ఎలిజిబుల్ కాదు. మీరు అకాడమిషియన్ కావచ్చు, వేరేది కావచ్చు, మీరు అడ్మినిస్ట్రేషన్ గా మా అభిప్రాయం ఏంటంటే మీరు గుడ్ పర్సన్ ఉండొచ్చు టీచింగ్ ఉన్న అందులో, బట్ మీరు మీ విద్యార్థులకు అందుబాటులో ఉండట్లేదు, మీరు రక్షణ కల్పించట్లేదు. మీరు ఆడ నలుగురికి అనారోగ్యం గురైనా కూడా మీరు సందర్శించలేదు. మహిళలకు సానుకూలంగా సెంట్రిక్గా నిర్ణయాలు తీసుకోవట్లేదు. మీరు అక్కడ 700 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళకు సరైన టైంకి భోజనాన్ని అందించట్లేదు. మీరు క్లాసులకు వెళ్ళాలి. వాళ్ళు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన మేడం, మీరు ఏ రకంగా స్పీడ్గా ఉండాలి? మీరు దొంగని ఏం చెప్తారు, వీళ్ళకి ఏం రక్షణ చెప్తారో చెప్పండి. మీరు బీసీ రిజిస్టర్లను కూడా రమ్మని చెప్పండి, సమాధానం కావాలి మాకు. అప్పటి వరకు మేము ఇక్కడ నుండి మేడం ఇప్పుడు మీ మీద ఎన్ని అలిగేషన్ చేస్తున్నప్పుడు మీ తప్పు ఉండదు నాకు తెలిసి, పైన వాళ్ళు మీకు ఏమన్నా సహకరించట్లేదా? కాదు, విషయం ఏంటంటే ఇప్పుడు నిన్న ఈవినింగ్ జరిగింది. మేము నిన్న ఈవినింగ్ వచ్చాను, నేను 8 o'clock వచ్చాను, చూసిన తర్వాత ఇమ్మీడియట్గా సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఉన్నారు. సెక్యూరిటీ ఆఫీస్కి చెప్పాం, సెక్యూరిటీ పెట్టించాము. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మొత్తం అంతా ఏం ప్రాబ్లం ఉన్నది అనేది మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ చేయాలి అని అంటే మాకు కూడా కొంచెం టైం కావాలి కదా. ఇప్పుడు మేము పిలిపించి అవన్నీ చేయించాలంటే ఆన్ పేపర్ ప్రాసెస్ జరగాలి. అది ఇమ్మీడియట్గా ఇప్పుడు అవ్వగానే పిలిపించి చేయించలేము కదా. సో అది చేయించే పద్ధతిలోనే పొద్దునే నేను 11 o'clock వచ్చి అసలు సెక్యూరిటీ ఆఫీసర్ని పిలిపించి ఈ మొత్తం చుట్టుపక్కలంతా చేస్తున్నాం. ఇప్పుడు దానికి టైం పడుతుంది, టైం చేయాలి. ఇప్పుడు అది ఇంకొకటి ఏంటంటే ఇమ్మీడియట్ గా సాల్వ్ అయ్యే విషయం కాదు. ఇప్పుడు అది మేము పర్మిషన్ తీసుకోవాలి. మరి ఇప్పుడు మేము ఏం చేయగలం? మాక్సిమం ఇప్పుడు క్లీన్ చేయించి ఒక సెక్యూరిటీ ఎక్స్ట్రా అయితే ప్రొవైడ్ చేయగలం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేయగలిసిన ఎఫెక్ట్ ఏంటి అంటే సెక్యూరిటీ వాళ్ళకు ఇక్కడ ఇది సెక్యూరిటీ కంచె పెంచాలంటే ఇట్ విల్ టేక్ టైం, 15 days టైం అన్న మినిమం పడుతుంది. సో అదొక విషయము. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక అంతవరకు ఒక జెంట్స్ సెక్యూరిటీని అయితే ప్రొవైడ్ చేయగలం, అది ఒక విషయం. ఇప్పుడు వీళ్ళు చెప్పే మిగతావి అంటే మాత్రము అది ఇక వాళ్ళు తెలిసి చేస్తున్నారా కావాలని ఆరోపిస్తున్నారా అది వాళ్ళకే తెలియాలి. ఓకేనా? ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అన్న 4 అమ్మాయిలు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు పర్సనల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నారు. ఓకే, కోల్డ్. ఇప్పుడు మేము అకాడమిషియన్ అయినా కూడా సో మేము పెట్టేది కూడా స్టూడెంట్స్కి ఫుడ్డే. ఓకే, మేము అదే క్లియర్గా చెప్తున్నాము. మేము ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవ్రీ టైం మేము టైం టు టైం మానిటరింగ్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే హాస్టల్లోనే 200 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఇక 200 వర్కర్స్ పనిచేస్తున్నారు. 200 వర్కర్స్ పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళు చేసి వాళ్ళకు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మన ఇన్స్ట్రక్షన్ బేస్ మీద వర్క్ చేపిస్తాం. ఇప్పుడు ఇంకొకటి వీళ్ళ ఏంటి అంటే వీళ్ళు ఇంకా అట్లా చేసుకుంటా కూడా చాలా ఉంటాయి. నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలి అని అంటే మీరు రండి, మా ఆఫీస్ స్టాఫ్ మొత్తం వచ్చి నుంచి ఉంటాం. మేము మొత్తం హాస్టల్లో పనిచేసారు. ఎందుకంటే ఇది మా మీద అన్నెసరీ అలిగేషన్స్ వేస్తే కూడా వీఆర్ నాట్ రెడీ టు టేక్. మేము సిన్సియర్గా చెప్తున్నా కూడా మా దగ్గర మెస్లో పనిచేసేటోళ్ళు కానీ జనరల్ పనిచేసే మీరు చూసారు లోపలికి వచ్చి ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు అనేది మీరు చూసారు. చూసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే దారుణం ఉంది మేడం. బ్యాక్ సైడ్ అది ఇప్పుడు విత్ ఇన్ ద క్యాంపస్ వి విల్ చెక్. విత్ ఇన్ ద క్యాంపస్ మనం చెప్తున్నాం. ఇప్పటివరకు అట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఇప్పుడు జరిగినాక ఏం చేస్తాము? ఇమీడియట్ యాక్షన్ అయితే తీసుకోవాలా లేదా? మనం ఇప్పుడు ఏం చేయగలం చెప్పండి? మీరు అన్నట్టు సెక్యూరిటీ ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏముంటుంది? ప్రొవైడింగ్ సెక్యూరిటీ. ఇప్పుడు సెక్యూరిటీ పెట్టి క్లియర్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినాక కూడా నిన్న వచ్చి చెప్పినాక ఎందుకంటే అవన్నీ ఒక రోజులో జరిగే పనులు కావు. 15 days లో చేస్తారా మేడం? 15-20 days పక్కా పడుతుంది. సరే 1 month లోపే చేస్తారా? మీరు ఒక మాట అలా చెప్తే సరిపోతుంది. అరే చెప్పినాక ఇప్పుడు ఇమీడియట్ జరగమంటారు. అదే 1 month లో ఇప్పుడు స్టార్ట్ చేసి అవుతుంది. ఇప్పుడు మేము చెప్పినా వాళ్ళు వినప్పుడు నైట్ చెప్పేది విన్నారా? ఇప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ డామేజింగ్ ద ఇమేజ్ ఆఫ్ ద యూనివర్సిటీ. అవునా కాదు? ఇప్పుడు మీరు పైన వాళ్ళు మీరు చెప్తే ఇంటర్ మేడం మరి 1 month లో చేస్తారనుకుంటారా? విద్యార్థులకు అందుబాటులో లేని డైరెక్టర్ను తొలగించాలి. చెప్పు రావాలి
లేడీస్ హాస్టల్ డైరెక్టర్ ను తొలగించాలి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే లేడీస్ హాస్టల్ డైరెక్టర్ ను తొలగించాలి. రావాలి రావాలి. రాజీనామా చేయాలి చేతగాని అధికారులు వెంటనే. రాజీనామా చేయాలి చేతగాని అధికారులు వెంటనే. రావాలి రావాలి. ఒక 2 నిమిషాలు మొత్తం మన తెలంగాణ మొత్తం చూస్తారు, సీఎం కూడా చూస్తాడు. జరుగుతున్న అన్యాయాలు ఏం చెప్తారు చెప్పండి, ఏమేం జరిగింది ఒక 4-5 లైన్లలో 2 నిమిషాలలో. మొదటగా ఈ లేడీస్ హాస్టల్ డైరెక్టర్ ను తీసేయాలి. విషయం చెప్పండి. విషయం తీసేయడానికి గల కారణాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీలో మహిళలు దాదాపు విద్యార్థినులు 4000 నుండి 5000 మంది విద్యార్థినులు ఉంటా ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం పట్టపగలే లేడీస్ హాస్టల్లో ఒక దొంగ దూరడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుండి సంబంధించినటువంటి కేటేకరు ప్రొఫెసర్ లేడీస్ హాస్టల్ డైరెక్టర్ కళ్యాణి మేడానికి స్థానిక విద్యార్థినులు సంప్రదించి చెప్పినా కూడా లేడీస్ హాస్టల్ డైరెక్టర్ కళ్యాణి గారు అసలు స్పందించకుండా, ఆ అమ్మాయిలకు రక్షణ కల్పించకుండా, వాళ్ళకు భరోసా కల్పించకుండా ఆ దొంగను ఇప్పటివరకు పట్టుకోలేదు. మార్నింగ్ వీళ్ళు రోడ్ మీదకి వచ్చి ఆ దొంగలను పట్టుకోకుండా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. మహిళలందరూ వచ్చి విద్యార్థి సంఘాలు ఇక్కడ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ ఇతర సంఘాలందరూ వచ్చి ఇక్కడ వాళ్ళకి మేము సపోర్ట్ మద్దతు తెలుస్తున్న క్రమంలో ఇప్పుడు వచ్చి మేము న్యాయం చేస్తామని ఈ మహిళా డైరెక్టర్ చెప్తా ఉన్నది. మేము అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే మిత్రులారా, ఈ లేడీస్ హాస్టల్లో ఇవాళ నిన్న ఒకటే రోజు కాదు జరిగినది దొంగతనము. 5వ సారి జరిగింది ఇది. 5 సార్లు దొంగలు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీసీ రిజిస్టర్లకు పరిపాలన భవన్కి కంచెలేసుకున్నారు. వాళ్లకు Z+ లాంటి సెక్యూరిటీని బి సెక్యూరిటీ. మరి ఇప్పుడు డైరెక్టర్ మీరు అంటారు కానీ మీ వీసీ అట్లా ప్రాబ్లం ఉన్నాడు కదా మనకు, మరి వీసీనే తొలగిస్తే అయిపోతుందా? ఆ వీసీని కూడా రావాలి, ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలి. స్పందించకపోతే మాత్రం వాస్తవానికి ఆయన పైన గవర్నరా, స్థానిక ఎడ్యుకేషన్ మినిస్టరా, ముఖ్యమంత్రి గారా కూడా. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి కింద ఉన్నది, రేవంత్ రెడ్డి గారి కింద. చెప్పండి, రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. తీసుకురావాలి. ఉస్మానియా యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్ ప్రధానంగా వాళ్ళకు లిమిటెడ్ రైట్స్ పెడతా ఉన్నారు. మహిళలంటే సాధికారత అంటారు, రాజకీయంగా ఎదగాలంటారు, సామాజికంగా ఎదగాలంటారు, ఆర్థికంగా ఎదగాలంటారు. కానీ వీళ్ళకు లిమిటెడ్ భోజనం పెడతా ఉన్నారు. లిమిటెడ్ భోజనం పెట్టి వీళ్ళకు ఏ రకంగా ఎదుగనిస్తూ ఉంటారు. వీళ్ళకు స్వేచ్ఛ అనేది లేదు, అసలు హక్కులు అనేది లేదు ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తానికి. ఉందా అంత అణచివేత ఉందా? సరే మీరు ఏం చేయండి అంటే, అమ్మాయిలు కనుక నిజంగా అణచివేత ఉంటే ఈ రోడ్ల మీదనే కాదు, రేపు అవసరం అనుకుంటే మనం ఆర్ట్స్ కాలేజ్ ముందు కానీ ఇంకెక్కడన్నా కానీ మీటింగ్ పెట్టుకుందాం, అప్పుడు తీసుకురండి ఈవినింగ్ పూట. అందరితో కవర్ చేసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళేటట్టు చేద్దాం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ తీసుకొచ్చింది, ఇలా కేసీఆర్ను గద్దె దించింది కూడా ఉస్మానియా యూనివర్సిటీ. మరి మనం లీవ్ లెటర్ అని ఒకటి ఉంటుంది, ఆ లెటర్ రాసి పెట్టలేరు, మేము వెళ్ళిపోతున్నాం, ఈ 5-6 నెలలు మేము రాలేమని మనం లెటర్. మీరు లెటర్ రాసిర్రా? ఒకటే చెప్తున్నా, వీసీ నువ్వు నిజంగా మా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అయితే నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు ఖచ్చితంగా మాకు రెస్పాండ్ కావాలి. మేము ఇది చేస్తున్నాం, నువ్వు ఎందుకు రావు? మేము కంచాలు లేవు, మాకేం లేవు, మేము వచ్చి రోడ్ల మీద కూర్చున్నాను, ఒక్కరి వచ్చి మాట్లాడడానికి ఏమైతుంది? దేశద్రోహులమా? మేము స్టూడెంట్సే కదా, PhD స్కాలర్స్, ఎందుకు రావు? నువ్వు వచ్చే ఆన్సర్ ఇవి నీకు అంత లేదా? అలాంటప్పుడు వీసీ చైర్లు ఎందుకు కూర్చున్నావు? చలో నువ్వు దిగిపో, ఇంకో నువ్వు తెచ్చుకుంటాం, మేము అవసరమే లేదు. ఇదే అండి మన రవీందర్ సార్. మీరు ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అని చెప్పి సమ్మేళనం చేసుకున్నారు. 100 సంవత్సరాల ఉస్మానియా ఘన చరిత్ర అన్నారు. మరి 100 సంవత్సరాల ఉస్మానియా ఘన చరిత్రలో ఆ బస్తీ నుంచా బయట నుంచా మరి దొంగలు, రౌడీలు, రాక్షసులు వచ్చి, అసాంఘిక వ్యక్తులు వచ్చి డోర్లు కొడితే ఉస్మానియా యూనివర్సిటీ అంటే 100 దేశాలకు పైగా మనకు మంచి పేరుంది. కానీ ఇక్కడ పాములు ఉన్నాయి, దొంగలు ఉన్నాయి అనే విషయం ఎవరికి తెలియదు. అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ చాలా డేంజర్గా ఉంది. రవీందర్ సార్ గారు, మీ హయాంలో ఇట్లా జరగడం మీకు చాలా చెడ్డ పేరు వస్తుంది.
పెద్ద లెక్క కాదు పత్రం కాదు, మీరు కంచెలు వేయించుకున్నాడు కాదండి. 10 అడుగులు ఎత్తేస్తావు అయ్యా, 10 అడుగులు ఉందట. ఇగో స్కూటీ ఉంది, ఒక అమ్మాయిని పంపిస్తాం రండి ధైర్యం, మేమే నీకు జెడ్ సెక్యూరిటీ కేటగిరీ ఇస్తాం దా. ఎందుకు ఫోటో తీసిరు? ఈ మైక్ కట్టి మాట్లాడు. ఏం పెట్టిరు అప్పుడు? అన్నం పెట్టుకుంటే ఇప్పుడు మీరు ఫోటోలో పడతారని భయపడుతున్నారు. మీరే ఇంత పడితే ఎట్లా మరి? అవును, మీరు టెర్రరిస్టులు కాదు. ఇప్పుడు మాట్లాడండి. మీకు ఎవడేమన్నా మైపాలని ఉంటాడు, ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు అంత ఉన్నారు, ఎవడేం చేయలేడు. పార్ట్ టైం జాబ్ చేసేటోళ్ళు హాస్టల్లో ఉండద్దట. మా జాబులు తెప్పించేసిరు, ఇప్పుడు అడిగితే నాకు సంబంధం లేదంటది. నిరుద్యోగ భృతి అంటే నిరుద్యోగ భృతి అంటే పాతోడు ఇయ్యలేదు, కొత్తోడు నేను ఎక్కడన్నా అంటుండు. మరి పార్ట్ టైం జాబ్ ఫెలోషిప్ లేవు, 7 years నుంచి ఉంటున్నా, ఫెలోషిప్ లేవు మాకు. ఏం చేద్దామంటారు మరి? ఏం చేయాలి సార్, మేము ఊరేసుకొని చచ్చిపోతాం ఇక. ఓ అట్లా అనొద్దు. మొన్న ఓటేసిరా? ఓటేయలేదా? టీఆర్ఎస్ కేలే. అదే ఇంకా వేయలేదంటే అసలు ఓటే వేయలేదాం అనుకుంటున్నాం. సరే ఇక ఒక్క నిమిషం అన్న, ఎందుకు అడుగుతున్నామంటే రీజన్ వస్తుంది చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రేవంత్ రెడ్డికే ఓటేసారు, కాంగ్రెస్కే ఓటేసారు కదా, అవునా కదా? అందరు కాంగ్రెస్కే ఓటేసారు కాబట్టి 4 వరకు ఉండి అమ్మాయిల డోర్లు కొట్టుకుంటూ ఓయ్ ఓయ్ అని పిలుచుకుంటూ ప్రతి ఒక్క డోరు, పిహెచ్డి బ్లాక్ కానీ ఇక్కడ టెక్నాలజీ బ్లాక్ కానీ అమ్మాయిలను డోర్ కొట్టి మరీ చెప్తే, అమ్మాయిలు వచ్చి సెక్యూరిటీ వాళ్ళకి చెప్తే ఎవరు లేరమ్మా అని పంపించిరంట, బయటికి రాకుండా పంపించిరంట. కానీ వాడు నైట్ 4 తెల్లారి దాకా డోర్లు కొట్టుకుంటూ ఉంటే ఎంత భయపడతాం? సెక్యూరిటీ లేదా మాకు? పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి చూసి ఎవరు లేరని చెప్పిరంట. కానీ వాడు తెల్లారి దాకా ఉన్నాడు, ఆ మాత్రం కూడా సెక్యూరిటీ ఇవ్వలేరా అమ్మాయిలకి? బయట రోడ్డు మీద లేదు కాదు, హాస్టల్ రూమ్ లో కూడా మాకు సెక్యూరిటీ లేదు. ఎట్లా మేము ఉండాలి చెప్పండి? చదువుకోవడానికి వచ్చినాం మేము, మాకు ఏమైనా జరిగితే ఎవరు ఇస్తారు రెస్పాన్సిబిలిటీ? మాకు ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఏదైనా జరిగితే పట్టించుకోవాల్సిన అధికారులు పట్టించుకోరు, ఇక్కడ ఉండాల్సిన చెప్పాల్సిన సెక్యూరిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకోరు. ఎవరు చెప్తారు? రోడ్ల మీదకి వచ్చేదాకా ఎవరు పట్టించుకోవట్లేదు. పొద్దున వస్తా అన్నారు మేడం, ఎవరు రాలేదు. మేము రోడ్ల మీదకి వచ్చి ఎక్కినాక మధ్యాహ్నం వరకు వచ్చారు. మేము పొద్దున వచ్చి కూర్చుంటే మధ్యాహ్నం వచ్చి ఇప్పుడు మాకు చెప్తున్నారు జేసీబీలు తెప్పిస్తాం అది అని. వీసీ రావట్లేదు, ఇంకా ఇంత జరుగుతుందని తెలియట్లేదా? తెలిసినా కానీ భయంగా మేము ఇప్పుడు చెప్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఎవరు వచ్చి రెస్పాన్సిబిలిటీ ఇస్తారు మాకు? నైట్ అంతా మళ్ళీ భయపడుతూ ఉండాల్సిందే కదా మేము. బీసీ కానీ రిజిస్టర్ కానీ ఎవరైనా వచ్చి మాకు ఇప్పుడు సమాధానం చెప్తేనే మేము ఇక్కడ నుండి కదులుతాం, లేకపోతే మాకు కూడా ఇదే ఒక అతను వచ్చి అమ్మాయిని బాత్రూంలో ఇచ్చేసి తాత్కాలికంగా అప్పుడు ఇదైంది. మహిళలకు యూనివర్సిటీలో భద్రత లేదు. దీనిపై కూడా అధికారులు, ప్రభుత్వమే ఇవాళ మొత్తం కూడా డ్రగ్స్ నిర్మూలన పేరుతో షీటింగ్లు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చుట్టూ క్లోజ్డ్ క్యాంపస్ కాబట్టి అవుటర్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి పదే చెప్తున్నా కూడా అధికారులు పెడచెవిన పెడతా ఉన్నారు. ఇది సరికాదు. తక్షణం ఇమీడియట్లీ ఆగమేఘాల మీద ఇక్కడ ఉన్నటువంటి ఒక టీం అధికారిని కూడా ఏర్పాటు చేయాలి, గస్తీని ఏర్పాటు చేయాలి. లేడీస్ హాస్టల్ దగ్గర ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే విషయాన్ని కూడా పూర్తి నిఘా కేంద్రంలో లేడీస్ హాస్టల్ ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే ఒక అత్యాచారానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే లేడీస్ హాస్టల్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే లేడీస్ అంటే అధికారులకు ఎందుకు ఇంత పెడచెవిన పెడతా ఉన్నారు నేను అంటా ఉన్నాను. ఇది అలా ఒక మనం ఎక్కడైనా వెళ్ళాలంటేనో ఒక అధికారి దగ్గరికి కలవాలంటేనో ఒక చాలా కఠినమైన పరిస్థితిలో లేడీస్ హాస్టల్లో ఒక భద్రత నెలకొన్నది. అధికారులు ఇలా యూనివర్సిటీ వీసీ రిజిస్టర్లు ఇమ్మీడియట్లీ కూర్చొని అసలు ఎట్లా మనం లేడీస్ హాస్టల్ భద్రత ఏర్పాటు చేయాలనే విషయం పైన కూడా సీరియస్గా మంతనాలు జరిపి ఇమ్మీడియట్లీ 24 గంటల్లో మహిళా విద్యార్థులకు భరోసా ఇచ్చేలా ఇక్కడ అధికారులు కూడా ప్రయత్నం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. సాయంత్రం 5 గంటలకు వీసీ గారు టైం ఇచ్చారు. ఇమీడియట్లీ వెళ్ళి అధికారుల సమక్షంలో విద్యార్థుల సమక్షంలో కూర్చొని ఎట్లా భద్రతను ఏర్పాటు చేయాలో ఆలోచనలు మనం చేద్దాం. మనము 24 గంటల అధికారులకు టైం ఇస్తా ఉన్నాం. 24 గంటల్లో మనకు న్యాయం చేసి ఇమీడియట్లీ ఒక భద్రతను ఏ రకంగా చేస్తారు, ఇమీడియట్లీ ఇక్కడ ఓయూకు ఒక స్పెషల్ టీం అధికారిని కూడా ప్రభుత్వం నుంచి ఇక్కడ అధికారులు కూడా చొరవ తీసుకొని ఇక్కడ 24 గంటలు లేడీస్ హాస్టల్ ముందు కూడా ఒక పోలీస్ అధికారిని నియమించేలా ప్రయత్నం చేయాలని కూడా అధికారులు కోరదాం. ఇది సీరియస్గా ఇది మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే ఎంతో కోటి ఆశలతో ఇక్కడ మహిళా విద్యార్థులు వస్తూ ఉన్నారు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఒక పోరాటాలకు చైతన్యకు ప్రతీకైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక భద్రత లేకపోతే కూడా అది మనకు ఒక అవమానం కాబట్టి దీనిపైన కూడా మనం సీరియస్గా అధికారులతోని
ఇక్కడ ఉన్నటువంటి పోలీసులతో సీరియస్గా సంప్రదించి మనకు న్యాయం జరిగేంత వరకు మేము మీ వెనకాల ఉండి మహిళకు భద్రత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదనే విషయాన్ని కోరుతా ఉన్నాం. 5 గంటలకు వీసీ గారితో మాట్లాడినాం, టైం ఇచ్చారు. ఇక్కడ అధికారులు నేను ఇప్పుడే సంప్రదించాను, సార్ ఇది సరికాదంటే 5 గంటలకు టైం ఇచ్చి ఇక్కడ పోలీస్ అధికారులు వీసీ రిజిస్టర్లు అందరూ కూర్చొని 24 గంటల్లో మనకు సమస్యకు పరిష్కారం దిశగా మనం ముందుకెళ్దాం. లేకపోతే మనకి ఇవాళ మంత్రులు ఉన్నారు, ఇవాళ ప్రజాపాలన పేరుతో ప్రభుత్వమే మన దగ్గరికి వస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఆధైర్యం లేదు. గతం వేరు, ఇప్పుడు వేరు. ఇది మహిళా ప్రభుత్వం, మహిళలకు భద్రత ఇచ్చే ప్రభుత్వం. నువ్వు కూర్చో, వీసీ రిజిస్టర్ ఒకరు రావాలి, మనకు సమాధానం చెప్పాలి. కూర్చోవాలి దయచేసి. 4 గంటలు లేదా రిజిస్టర్ గారు రావాలి. మనము ఇది మన ప్రభుత్వం, అధికారులు ఎవరైనా మనకు, నేను అనేది మనకు ఇది న్యాయం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది న్యాయం జరుగుతుంది. రావులను ఒకసారి మాట్లాడచ్చు. రిజిస్టర్ గారు కాల్ నేను వీసీకి చేస్తున్నానా? ఒకవేళ వీసీ ఫోన్ లిఫ్ట్ చేసి ఆయన హామీ ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఒకవేళ హామీ ఇస్తే నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను, మీకోసం మేము నిలబడతాం. 24 గంటల్లో అక్కడ సీసీ కెమెరాలతో పాటు ఒక టీమ్ అధికారి ఇమీడియట్లీ మొత్తం కూడా చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ కంచెను కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కడున్నారో కూడా నాకు తెలుసు. మీటింగ్ కాదు, ప్రొఫెసర్ లింబాద్రి సార్ బిడ్డ పెళ్లిలో ఫంక్షన్ హాల్లో ఉన్నారు వీళ్ళు. ఇక్కడ విద్యార్థులు పొద్దుటి నుండి ఇక్కడ నిన్న సాయంత్రము జరిగితే దొంగతనం జరిగితే, దొంగలు దూరితే వీళ్ళు విద్యార్థులకు రక్షణ కల్పించాల్సింది పోయి పర్సనల్ విషయాలకు పోతారా వీళ్ళు ఏం అధికారులు అసలు? వీళ్ళు విద్యార్థులను పట్టించుకునేది లేదు. ఎవరి కోసం ఉన్నారు ఈ యూనివర్సిటీ అధికారులు? నెలకు 3 లక్షల జీతాలు వస్తున్నాయి. మా బాధలు వేరు. కంపల్సరీ వీసీ గారు లేదా రిజిస్టర్ గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఇది ఒక్కటే ఇష్యూ కాదు, 2 నెలల నుండి లేడీస్ హాస్టళ్లలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నది. ఇది గతంలో రిజిస్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి స్టూడెంట్ డీన్ రాజేంద్ర నాయక్ సార్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. సమస్య పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఏం తెలియదు సార్ తోటి ఎందుకు కాదన్నా రిజిస్టర్ కన్నా అన్న దగ్గర ఇప్పుడు వీసీ గారు ఫోన్ లేపలే, నేను చేసిన రిజిస్టర్ గారి కన్నా చేసి స్పీకర్ ఆన్ చేద్దాం, ఏం ఆమెస్తాడో చూద్దాం. సరే ఆయన ఫిజికల్ గా ఇక్కడికి రాకపోయినా ఆన్లైన్ లో జరుగుతుంది. ఇది మనం ఒకరి సార్ నమస్కారం సార్, ఒక్క నిమిషం స్పీకర్ ఆన్ చేయాలి, స్పీకర్ ఆన్ చేయాలి, స్పీకర్ ఆన్ చేయాలి, స్పీకర్ ఆన్ చేయాలి. భద్రత విషయంలో ధర్నా చేస్తారు సార్. ఇక్కడ దాకా వచ్చినాము. మేము ఏమన్నామంటే ఇక్కడ మీడియా కూడా ఉంది, మహిళా సమక్షంలో నేను పెట్టాను. సార్ 5 గంటలకు టైం ఇచ్చాను. 5 గంటలకు టైం ఇచ్చారు. ఇమీడియట్లీ మనకు ఇది ఒక భద్రత అధికారిని, ఒక టీమ్ అధికారిని కూడా దీన్ని నియమించి ఒక ప్రయత్నం చేయాలని కూడా మనం వీళ్ళకి చెప్తా ఉన్నాం సార్. ఒక్క నిమిషం, వీళ్ళు మహిళలకు ఇస్తున్నా సార్, స్పీకర్ ఇస్తున్నా సార్. మీరు ఒకసారి మనం ఏం చెప్తాడు ఇందాం కదా రిజిస్టర్ సార్ నేనున్నగా సార్ అట్లా సార్. రిజిస్టర్ గారిని రమ్మని ఆయన మేము ఆల్రెడీ క్లీన్ చేయించి నేను రేపటి వరకు సీసీ కెమెరాలు పెట్టిస్తా. ఈ విషయం మీకు చెప్పినట్టు కదా, నేను బయట ఉన్నా వీసీ సార్కి పనులు ఉంటాయి, ఆయన పని మీద తిరుగుతాడు. రిజిస్టర్ ఏం చేస్తుండు? రిజిస్టర్ రావాలిగా. ఎందుకు రిజిస్టర్ ఎందుకు పోతుండు? ఏం పని? డ్యూటీ ఏంది? వీసీ కంటే సరే యూనివర్సిటీ కోసం పోతుండు కావచ్చు. రిజిస్టర్ ఏం చేస్తుండు? కాదన్న మరి ఇది ఇంపార్టెంట్ పని కదా, ఇలా లైన్ లోకి రావాలి కదా. ఇప్పుడు మన ఇక్కడ జరుగుతున్నాయి, మా వీసీ పక్కకు తలిగితేనే మీకు ఏమన్నా న్యాయం చేస్తారు, లేకపోతే వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో మేము అందరం ఓటు వేయం మీకు. అంతే, ఎవరైతే ఆమె వాళ్ళ ఇష్టం ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఎవరు ప్రజాస్వామ్యంలో రిజిస్టర్ సార్ నంబర్ అన్న స్పీకర్ ఆన్ చేసి మాట్లాడదా. ఇప్పుడు వీళ్ళందరూ వింటారు, ఆయన సంతృప్తిగా ఆన్సర్ చెప్తే ఆగుతారే మాట్లాడాలి. సార్ నమస్కారం సార్. చేశారన్నా సార్ ఇక్కడ ధర్నా దగ్గర ఉన్న సార్ మహిళలు బాగా ఫీల్ అవుతున్నారు, మహిళా స్టూడెంట్స్.
సార్ సార్ మీరు ఒక నిమిషం ఇక్కడికి రాలేదు ఒక మన మహిళా స్టూడెంట్స్ ఇక్కడ పిహెచ్డి స్కాలర్ లతా ఉంది, ఒకసారి మాట్లాడండి సార్తో. రిజిస్టర్ సార్ సార్ బయట మాట్లాడు మామూలుగా మాట్లాడు మేమున్నవరా ఎన్నో విషయాలు సాల్వ్ చేసి చెప్పని కదా చెప్పని ఏం చెప్తాడు చెప్పని ఎప్పుడు సార్ మేము వచ్చి రోడ్ల మీద కూర్చున్నాం కన్నా సార్ మీరు చెప్పే రెస్పాండ్ అయ్యేది నైట్ నుంచి నిద్ర లేకుండా భయపడుకుంటున్నాం సార్. నైట్ తెల్లవార్లు నిద్ర లేకుండా ఇప్పుడు వచ్చి మేము రోడ్ మీద కూర్చున్నాం మీరు చేపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. మీరు వచ్చి మాకు సమాధానం చెప్పండి సార్ డైరెక్ట్ వచ్చి. ఎక్కడ సార్ ఎన్ని గంటలకు సార్ వచ్చింది మీరు రండి సార్. ఇవన్నీ వద్దు సార్ మీరు డైరెక్ట్ రండి సార్. మీరు డైరెక్ట్ రండి సార్ ప్లీజ్. సార్ మరి బిజీ ఉన్నారా సార్? పని కాదు సార్, మీరు కూడా ఉంటే బాగుంటుంది కదా. లేదు సార్ మేము ఫీల్డ్ లోనే ఉన్నాం, పని లేదు ఏం లేదు ఇక్కడ. 5 o'clock వరకు వాళ్ళు హాస్టల్ సార్ వీళ్ళు సీరియస్ గా తీసుకుంటే వాళ్ళు దొరికేవాళ్ళు. వీళ్ళు ఎందుకు లేడీస్ హాస్టల్ అందుబాటులో ఉండలేదు. 2 నెలల కాంచెలి సెంటనరీ హాస్టల్లో కూడా 4 విద్యార్థులకు అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు విధులు సరిగా నిర్వహిస్తలేదు. మేడాన్ని తొలగించండి, ఆమెకి రక్షణ వేరే వాళ్ళకి ఇవ్వండి బాధ్యతలు సార్. రిజిస్టర్ సార్ వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పగించండి. చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యల మీద ఒక ఇమిడియట్లీ ఒక రివ్యూ పెట్టండి సార్. ఎప్పుడు జరిగింది? 26 డిసెంబర్ జరిగింది. ఒకసారి చూపెట్టాలి. డైరెక్టర్ మేడం కి చూపెట్టు, ఆమె ఆన్సర్ ఏమి ఇస్తావు అడుగు. మేడం ఆన్సర్ టు దట్ పిక్చర్స్ మంచిగా పెడతారు. ఫుడ్ గురించి అడుగు, పోయి అడుగు. అది ఇప్పుడు మన ధర్నా అయితే దొంగలు రాకుండా కదా, దీన్ని ఒకసారి చేద్దాం మరి. అన్ని కలిపి కొడదాం మేడం. గందరగోళం చేసి వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని కూడా కరెక్ట్ గా కన్వే చేయలేకపోతున్నారు. చెప్పారు ఎందుకు పదే జరుగుతుందంటే ఇమీడియట్లీ ఇగో మనం ఏం చేద్దామంటే అన్న, ఇప్పుడు వీళ్ళు మీ ఇష్టం మరి ఇంటి నాటినాలా లేదు. ఇప్పుడు మనం రోడ్ల మీద చేయాలి ఓకే, కానీ మనం ఇక్కడ లైబ్రరీ ఉంది కదా, అన్ని ఛానళ్ళను పిలిచి కూడా అన్ని సమస్యల మీద బ్యానర్ కొట్టి మరి మాట్లాడాలి. ఇంకా బెటర్ ఇలాంటి ఇప్పుడు అన్ని ఛానల్ ఉంటాయి, అంతా ఉంటుంది. నేను అరేంజ్ చేయమంటే చేస్తా, అన్ని ఛానళ్ళని పిలుస్తా. ఇప్పుడు చెయ్యండి తప్పులేదు. కాదు మీరు పద్మ గారు లత గారు మనం న్యాయం అయితే డిమాండ్. ఎందుకంటే మనం భద్రత విషయంలో ఇది చేసేది 4 గంటల దాకా వనుకుంటా కూర్చున్నారు. వాడు డోర్ కొట్టుకుంటా పోయి అంటాడు, డోర్ కొట్టుకుంటా పోయి అంటాడు. డోర్ పచ్చి ఇట్లా చూస్తాడు వాడు. ఎంత భయం అవుతుంది. లేడీస్ ఎట్లుంటాం సార్? చాలా బాధాకరం. అరిచేదే ఉంది ఇక్కడికి ఎవరు అధికారులు పిలిచి ఇదేం పద్ధతి అని మనం ఈడ అరిస్తే ఉంది. నాకు అర్థం కాకడతా నేను మిమ్మల్ని మన సమస్యలు రోడ్డు మీద ఎందుకు అధికారం ముందే కూర్చున్నాం. రిజిస్టర్ మీ దగ్గర కూర్చోబెడతా, మీరు ఏం అధికారి దగ్గరికి వస్తాడా? ఇదంతా డైవర్ట్ ప్రోగ్రామ్. ఇదంతా నేను కూర్చోబెడతా మీకు. చెప్పినప్పుడు ఇప్పుడు రేపటి దాకా చేయలేరు కదా. మిమ్మల్ని మైపాలన ఎందుకు రాడు? ఓయూవీసీగా వచ్చి ఎందుకు రారు? ఒక్క మాట లేదు. ఎందుకు రాను ఆన్సర్? ఇప్పుడు రేపు నీకే ఒక ప్రాబ్లం వచ్చింది, రాకపోతే నువ్వు ఎంత బాధపడతావు? 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారన్న అక్కడ. ఎందుకు రాడు? పట్టించుకోవడం. మేము ఆయన బిడ్డలం కాదా? ఎందుకు మరి వీసీ పోస్టులు ఎందుకున్నావు? రిజిస్టర్ పోస్టులు నువ్వు ఎందుకున్నావు? రిజైన్ చేసి పడేసాయి, వేరే వాళ్ళని తీసుకుంటాం. మేము స్టూడెంట్సే కదా, మేము అడిగే దాంట్లో న్యాయం ఉందన్న. ఎందుకు రారు? మేము స్టూడెంట్స్ కాదని చెప్పమను. మరి అదే మాట్లాడుతున్నాం. కన్విన్స్ లేదేం లేదు. ఎవరు కన్విన్స్ చేసినా రాత్రి అంతా భయపడ్డది మీరు. మీరు ఇప్పుడు వచ్చి మమ్మల్ని కన్విన్స్ చేస్తే మేము ఇది చేస్తామా?
వనుకుంటాం అక్కడ అందరం గ్రూప్ గా టాయిలెట్ పోయినా కానీ గ్రూప్ గా పోవుడు, టాయిలెట్ పోయినా గ్రూప్ గా పోవుడు. పరిస్థితి లేదు. అది సెక్యూరిటీ ఆమెనే భయపడ్డే మమ్మల్ని గట్టిగా పట్టుకునేదంటే. సెక్యూరిటీ ఆమె పోయింది, నైట్ డ్యూటీ అయిపోయింది, ఆమెకి నౌకరీ వద్దని పోతుంది ఆమె. ఇలా రానన్నది ఇక పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళ వృత్తి వాళ్ళు నిర్వర్తించారు. నేను కాదని నేను అంటలేను, అయినా కొద్దిగా ఇంకా కొంచెం సీరియస్ గా తీసుకుంటే వాడు నైటే దొరికేటాడు. అంటే మేము గిట్లనే వస్తాం, మేము గిట్లనే రోడ్ల మీద కూర్చుంటాం అని గట్లా మా మీద ఒక ఇది లేదు. ఆగో సెక్యూరిటీ వాయిస్ రికార్డు ఉంది అన్న, ఒకసారి తీసుకోండి, ఒకసారి వినండి. సెక్యూరిటీ వాయిస్ రికార్డు అంటే ఉందంటారు కదా మీరు. ఏమంటుంది? అవును, సౌండ్ తక్కువనట్టుంది. తమ్ముడు ఏం మాట్లాడండి సెక్యూరిటీ? మీరు ఎక్కడ చేస్తున్నారో జాబ్ అక్కడనే, మీకు కూడా తెలియదా? కేర్ టేకర్ ఆమె, కేర్ టేకర్ అన్న. నేను జ్యోతి కేర్ టేకర్ కదా. వీళ్ళు ఇప్పుడు చెప్తారు భయపడే మా సైడ్కే వచ్చారు, వెనక సైడ్కి అవకాశం ఏం లేదు సార్, చాలా ఇచ్చినాం ఇప్పటివరకు, 4 టైమ్స్ నుంచి ఇస్తూనే ఉన్నాం. ఇంకోటి ఇక్కడ రావాలి 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 చెప్పాలి చెప్పాలి సమాధానం చెప్పాలి చెప్పాలి చెప్పాలి. స్టార్ట్ అయింది సార్. కాదు మీరట కీ ఓపెన్ చేస్తే సీసీ ఫుటేజ్ లో ఉంటుంది అంట కదా. మేము అప్పుడు వాళ్ళతో మేము వచ్చి మాకు ఇంటర్నెట్ వేసుకుంటాం, సీసీ ఫుటేజ్ చూసే వరకు మాకు సంబంధం లేని వస్తుంది. మేము ఏమన్నా వచ్చింది బయటకు వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, అంతే. ఆమె ఏం చేయాలి, సంబంధం లేదా నేను ఫోన్ చేస్తాను. నెంబర్స్ రాసుకుంటారు, బండి నెంబర్లు అన్ని రాసుకుంటారు, అన్ని రాస్తారు. బెదిరించే మాటలేనా? ఆమె వచ్చి ఆమె వాయిస్ ఇవ్వమని చెప్పు. ఇక్కడ కమ్ హియర్ మేడం, యు ఆర్ నాట్ పెద్ద ఇష్యూ చేయకండి, యు ఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు డీల్ విత్ దిస్ స్టూడెంట్, జస్ట్ రిజైన్. వచ్చి మాట్లాడండి. మణిపూర్ గురించి మాట్లాడతాం కానీ మన హాస్టల్లో జరిగే పాముల గురించి, దొంగల గురించి ఒక్కరోజు కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. V6 పెడదాం, ఆంధ్రజ్యోతిని పిలుస్తాం, నాకు తెలిసిన అన్ని ఛానళ్ళని పిలుస్తా. మీరు అందరూ ఒక 10 మంది 1 by 1 మంచిగా 5 నిమిషాలు మాట్లాడితే రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోవాలి, పోతే అట్లుంటుంది. మనం చేసేది పంపుతాం, మన తట ఉంది కదా అంత నెట్వర్క్, చేసేది ప్రాపర్గా చేయాలంటున్నా. ఏదైనా చేస్తే ప్రాపర్గా చేయాలి. ఇప్పుడు మీరున్నారు, మీకు ప్రాబ్లం అవుతుంది కాదు. ఇప్పుడు ఏది కూడా ఒక్క రోజులో అయిపోయింది కాదు. నన్ను అడగండి. కాదు ఇప్పుడు మరి నా కెమెరా ముందు ప్రామిస్ చేస్తున్నారు కదా, రేపే కదా. మీకు ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, అడగండి. ఊకే కూర్చొని ఎందుకు? అరే అధికారం మనం పిలిస్తే వచ్చేదానికి ఈడ కూర్చొని నాకు అర్థం కాకూడదు. ఆయన ఆఫీస్ కాడ పెట్టి ఆయన కూర్చొని మాట్లాడదాం, నాకు అర్థం కాకూడదు. మనం ఎవరికైనా బాధిస్తానా, నాకు అర్థం కాకూడదు. నీకు సమస్య పరిష్కారం అయితే మనం ఈడ కూర్చొని ఏ ఆఫీస్ అయినా మనదే కదా. ఇప్పుడు 5 గంటలకు టైం తీసుకున్నాడట, మీరు పోవచ్చుగా నలుగురు. 5 గంటలకు టైం తీసుకున్నారన్నా? నేనున్నా మీకు అన్నోళ్ళు కదా, అన్నోళ్ళు బాధ్యత కొంచెం బాధ్యత వచ్చింది, మనం కూర్చొని మాట్లాడదాం. ఏ టైం తీసుకున్నారు విజిట్? సాయంత్రం వరకు వర్క్ స్టార్ట్ చేయమన్నా, సార్ ఇది కాదన్నా సాయంత్రం మాట్లాడు. వీళ్ళందరూ కూర్చోబెట్టే మాట్లాడతా, వీళ్ళందరూ కూర్చోబెట్టే. అలా నైట్ భయపడుతూ హాస్టల్ 5 గంటల దాకా ఇన్ని ఉంటారు. కొన్ని నీళ్ళలో తాగను మరి.
మైకులు మాకు ఇవన్నీ కాదు సొల్యూషన్, మాకు ఇది కావాలి. వామ్మో వీళ్ళు ఇంత పోరాటం చేస్తే మరి వీళ్ళు ముఖ్యమంత్రి కూడా కావచ్చు, అట్లుంది పరిస్థితి. నేను అదే చెప్తున్నా, ఈసీ బిల్డింగ్ కాడ పోయి కూర్చుందప్ప 2 నిమిషాల సమస్య పరిష్కారం అయితే డూ ఆర్ డై అంతే, ఏదో ఒకటి అవుతుంది. మీరు పోండి పోండి అని మేము ప్రాబ్లం కోసం పోరాడుతుంటే మీరు పోండి పోండి అని మీరు ఎవరన్నా మాకు చెప్పేది? మీరు మా కోసం యాజ్ ఏ ఉమెన్ గా మీరు మహిళల కోసం పోరాడుతానని మీ సంఘం తరఫున పోరాడితే మా వెనకాల కూర్చోండి, లేకపోతే మా ముందు మీరు ఉండి నడిపించండి, మీకు కూడా క్రెడిట్ వస్తుంది అన్న. ఎందుకన్నా యూనివర్సిటీలో బీసీకి వ్యతిరేకంగా ఎవడన్నా కొట్లాడుతారన్నది నేనే కొట్లాడతాను, నన్ను నెగ్లిజెన్స్ చేయకని. ఇదేంది మీరు కూర్చొని ఇట్లా మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు, కానీ మాట్లాడుకుంటారు ఎందుకు? దీని వెనకాల ఏమున్నది? మీరు చేయించండి, రప్పియండి, మీరు మాట్లాడి సార్ని రప్పియండి. ఒక రిజిస్టర్ సార్ రాకపోతే ఎందుకు? ఇంతకుముందు లింబాద్రి హైర్ ఎడ్యుకేషన్ లింబాద్రి సార్ పెళ్ళిలా ఫుల్గా తిని విశ్రాంతి తీసుకుంటారు, వాళ్ళు రారు ఇప్పుడే రారాళ్ళు. క్లియరెన్స్ ఉంది కదా మాకు తెలియదు. విశ్రాంతి తీసుకుంటే ఓకే, మేము తినకుండా ఇక్కడ మేము ఈ రోడ్డు మీద ఎండలో కూర్చొని మాకు ఏం అవసరం తమ్మి ఇక్కడ ఉండడం? చెప్పు మరి, మాకేమన్నా వేరే ఏమన్నా వస్తున్నాయా? మరి మా అకౌంట్లకు లక్షలు ఏమన్నా మాకు ఫెలోషిప్ ఇవ్వమంటున్నామా? మాకు మెస్ బిల్లులు కూడా ప్రతి మంత్ తినకపోయినా కూడా, మాకు ఫుడ్ పడకపోయినా తినకపోయినా కూడా మెస్ బిల్లులు ఎవ్రీ మంత్ 2500 ఇస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం? అసలు మీరు మా కోసం మాట్లాడాల్సింది పోయి మమ్మల్ని బుజ్జగిస్తున్నారు ఏందన్నా? నాకు అర్థం కాదు. ఎందుకు బుజ్జగించాలి? సమస్య పరిష్కరించడానికి వాళ్ళు రావాలి కదా. ఇప్పుడు అన్న నిన్న డైరెక్టర్ వచ్చారు, సారు పిఎనో ఎవరో రాహుల్ సెక్యూరిటీ రాహుల్ సార్ వచ్చారు. సో నిన్న ఇవాళ మార్నింగ్ 10 o'clock మీకు మొత్తం అక్కడ ఫెన్సింగ్ ఉంటుంది, జేసీబీ తెచ్చి అవన్నీ క్లీన్ చేయిస్తాము అది అని హాల్ ఇచ్చిపోయారు. ఇప్పటికే 3:20 అవుతుంది. ఇప్పుడు ఇంకొక 2-3 గంటలు అయితే మళ్ళీ చీకటి అవుతుంది. ఎవరి బాధ్యుడు ఎవరు? ఇక్కడ మాట్లాడిన వాళ్ళు అంతా ఉంటారా మాకు సెక్యూర్గా? చెప్పండి. మాకు ప్రతి క్షణం భయమే ఉన్నది. మరి ఇదంతా ఎవరు వస్తారు? లేకుంటే వాళ్ళ పిల్లలు ఇట్లనే ఉంటే వాళ్ళు అట్లనే ఉంచేవాళ్ళ? చెప్పండి. మా కోసమే కదా అధికారులు ఉన్నది. మరి మా కోసం రానప్పుడు వాళ్ళు ఉండేందుకు లేకేందుకు? ఆ సీటుకు వేస్టే కదా ఆ అధికారము. చేత కాకపోతే దిగిపోండి, ఇంకా వేరే వాళ్ళు వస్తారు. అరే ఇంత దూరంగా వెళ్తుంటే మాకు ఏం అవసరం అన్నా ఇక్కడ ఇంకా తినకుండా ఇక్కడ వెయిట్ చేయడం? ఇవన్నీ వచ్చినా వేస్టే. ఇంత దూరంగా వచ్చి ఒక రాజకీయంగా ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకుడే వచ్చి నువ్వు ఇంకా సాల్వ్ చేయాలి వెంటనే, ముఖ్యమంత్రికి చెప్పి వెంటనే వీసీ గారికి ఫోన్ చేయించి గంట సేపట్లో సాల్వ్ చేయాలి. కానీ ఇది చేయకుండా ఉండి మాకు విద్యార్థులకు బుజ్జగింపులు జరుగుతున్నాయి. ఇది ఎక్కడి ప్రభుత్వము, ఎక్కడి మనుషులు, ఎక్కడి ఆర్గనైజేషన్? చెప్పండి. ఏందన్నా మైపాలన్న కాదా? మా బాధ ఎవరిది? మీ ఇష్టం. ఇక మేము ప్రజాస్వామ్యంలో మీకు మాట్లాడచ్చు. మేము మాట్లాడేది చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నాం, జెన్యున్ కాజ్ కోసం మాట్లాడుతున్నాం అంతే, వేరే ఏం మాట్లాడట్లేదు అన్న. ఒక మేలు బీసీ అయి ఉండి ఆయన పాలనకు మొత్తం కంచెలు పెట్టుకొని ఒక ఉమెన్స్ హాస్టల్కి కంచెలు లేకుండా ఉండడము అది ఎంత సిగ్గుచేటు. అసలు ఆయనకు తెలిసిండా తెలియకనా? అసలు ఈ ఉమెన్స్ హాస్టల్కి కంచె ఉండాలని తెలియనోడు ఎలా పరిపాలన చేస్తున్నాడు చెప్పండి? ఇది ఎక్కడిది? చిన్న ఇష్యూ అది, చిన్న ఒక అది తెలవాల్సిన విషయం. అలాంటి పెద్ద డిసిషన్ తీసుకునేటప్పుడు ఎలా మేకౌట్ చేస్తున్నాడు? ఇదండి పరిస్థితి. మరి వీళ్ళు నెక్స్ట్ ఇప్పుడు మేము ఇంకొక 3 గంటలు అయితే మేము ఫేస్ చేయాలి. అది తెలుసా? చీకటి అవుతుందంటే భయం అవుతుంది. మాట్లాడండి. ఏం చెప్తారు? మళ్ళీ ఒకసారి మీరు చెప్పలేదు కదా, మాట్లాడండి. ఎట్లా కూర్చున్నారు కదా, వాయిస్ ఇవ్వాలి కదా. మరి వీసీకి ఏం చెప్తారు? ఈ మైక్ పట్టుకోండి. ఇంత దారుణమా ఈ తెలంగాణ ప్రభుత్వంలో? అసలు అధికారులు ఉన్నారా లేరా? ఇక్కడ ఒక 20 మంది పిహెచ్డి అమ్మాయిలు, ఇంత హయ్యర్ ఎడ్యుకేషన్ అమ్మాయిలే ఉండి ఇక్కడ ధర్నా చేస్తుంటే కనీసం ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం ఈ యూనివర్సిటీ వీసీ ఒక సిగ్గుచేటే. నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఎందుకంటే
ఈ ఆడపిల్లల ప్రాబ్లమ్సే సొల్యూషన్కి సాల్వ్ చేయనటువంటి వీసీ ఉండే ఒకటే లేకుండా ఒకటే. ఇది అసలు కథ. ఇది పెద్ద ఇష్యూనా? అక్కడ 2 కోట్లు పెట్టే స్విమ్మింగ్ పూల్ కడుతున్నారు నాయన. అది ఎందుకురా బాబు? ఆడపిల్లలకి ఫెన్సింగ్ చేసి ప్రశాంతంగా ఉండేటట్టు చేయండి. అది ఒక 20 ఒక్కసారి ఫెన్సింగ్ ఒక ₹1,00,000 2 లక్షలు అయితే కావచ్చు. ఒక్కసారి ఫెన్సింగ్ చేస్తే 20 సంవత్సరాలు ఉంటుంది. అది ఎంతమందికి మీరు ప్రొటెక్ట్ చేసినట్టు? అసలు ఆడపిల్లలకి యూనివర్సిటీలో ప్రొటెక్షన్ లేనప్పుడు నువ్వు వీసీ ఎందుకు, నీకెందుకు ప్రొటెక్షన్ అని నేను అడుగుతున్నా. వీసీకి సంబంధం లేకపోతే వీసీకి సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుంది అన్న? అట్లా అంటున్నావు కాదన్న. ఇప్పుడు వీళ్ళు అడిగే దాంట్లో కూడా ఒక న్యాయం ఉందన్న. వీసీతో ఒక్క నిమిషం అన్న మాట్లాడియాలి కదన్న. రిజిస్టర్కి ఇచ్చారు, ఆయన రెస్ట్ తీసుకున్నాడని చెప్తారు అన్న. చెప్తారు వీళ్ళు అంటారు ఎవరో ఇక్కడ. మేడం మాకు ఇంకొక 3 గంటలు అయితే జల్ అండి. భయం అవుతుందన్న. నేను చెప్తున్నా, అన్నం తినలేదన్న ఇప్పటి వరకు. అసలు నిద్ర ఒక్క సెకండ్ కూడా నిద్ర పోలేదన్న. అంటే మాకు ఎంత ఇప్పుడు ఇంత టైం అయింది కదా, 6:30 అయితే చీకటి అవుతుంది. ఇక బయటికి వెళ్ళాలంటే జల్లే. అసలు వాష్రూమ్కి వెళ్ళాలంటే భయమే, లోపలైనా సరే. ఎంత భయంగా ఉండి ఇట్లా ఉంటున్నాం మేము. ఒక 4 గంటల నుండి చేస్తున్నాం. మేము ఎందుకోసం చేస్తున్నాం అన్న? మా పర్సనల్ ఇష్యూ ఏమన్నా ఉన్నదా అందులో? వస్తారా? నిన్న ఆ టైంలో సమాధానం చెప్పండి మేడం. మీ సమాధానం చెప్పేవాళ్ళు ఇప్పుడు వచ్చారు, వాళ్ళు చెక్ చేశారు, జేసీబీ వస్తుంది, అదంతా క్లీన్ చేస్తారు, సెక్యూరిటీ పెడతామని చెప్పాం. అది టైం పడుతుంది కదా, టైం పడుతుంది అంటే మరి ఏం చేయాలి? ఒక్కసారి జరిగిందంటే మీరు చెప్పిన అన్నిటికీ వాళ్ళు ఏకీభవించారు. ఇది 5వ సారి జరిగింది. వాళ్ళు చెప్పండి ఇలాంటిది ఇంకోసారి సమాధానం చెప్పాలి. సమస్య గురైనట్టు వాళ్ళు అగ్రెసివ్ ఉంటారు. మీరు ఇంకెవరు చెప్తారు మేడం? కరెక్ట్. ఇప్పుడు మరి నేను ఇప్పుడు బిల్డింగ్ డివిజన్ తర్వాత కూడా మీరు ఇప్పుడు అది ఇమ్మీడియట్ గా కావాల్సింది అయితే కాదు. ఇప్పుడు జేసీబీ రావాలి, క్లీనింగ్ అవుతుంది. దానికి ఇంకా అల్టిమేట్ మార్నింగ్ అయితే క్లీన్ అవుతుంది. కానీ అది మొత్తం ఫెన్సింగ్ వర్క్ జరగాలంటే మాత్రం ఒక 10-15 డేస్ పడుతుంది. అప్పటి వరకు సెక్యూరిటీ ఎవరినైనా ఎక్స్ట్రా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. ముందు ఎందుకు చేయలేదు మేడం? ముందు ఎందుకు చేయలేదు? ఎప్పుడు ఫెన్సింగ్ ముందు ఎందుకు పెట్టలేదు? మహిళలకు ఇక్కడ బయట పెట్టారు, పరిపాలన భవనకు పెట్టారు. అక్కడ ఎందుకు పెట్టలేదు? అక్కడ ఉంది కదా ఫెన్సింగ్, ఆల్రెడీ ఉంది. అక్కడ ఆల్రెడీ ఉంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ పెట్టిపిస్తున్నాము. చూద్దాం రండి. వేసినా అవును మేడం. మరి కాదు ఇప్పుడు సరే ఒక్క నిమిషం. ఒక్కళ్ళు ఎవరైనా వీసీ వస్తే రిజిస్టర్ వచ్చినట్టు కదా. ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు వాళ్ళు అడిగేది ఒకటి ఏమంటారు అంటే అట్లీస్ట్ ఒక వీసీ ఒక నిమిషం వచ్చిపోతే కిరీటాలు పడిపోతాయా? ఇప్పుడు కిరీటాలు పడితే మేము చెప్తున్నాం కదా, సార్ వచ్చినా ఇదే చెప్తాడు కదా. చెప్పండి ఏమైంది రాను మరి. కాదు ఇప్పుడు సార్ వచ్చి చెప్పినా కూడా ఇదే కదా చెప్తాడు. వాళ్ళకి ఏంటంటే ఆయన రేపు మళ్ళీ అడగడానికి ఉంటుంది అన్నట్టు. ఎందుకు ఇప్పుడు మేము నేను ఇప్పుడు మీ ఇక్కడ వెంటనే పంపించారు బిల్డింగ్ డివిజన్ వాళ్ళని, చేపిస్తున్నారు. వాళ్ళు మొత్తం చూసుకెళ్లారు, ఎస్టిమేషన్ చేపిస్తున్నారు. మరి ఇంకేం చేస్తాం? సార్ వచ్చి ఇదే చెప్తాడు కదా మేడం. సార్ వచ్చినా అదే చెప్తాడు. మరి రాని వచ్చి కదే సార్ వచ్చి పర్మిషన్ ఇచ్చిన. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినాకనే కదా ఈ పనులన్నీ స్టార్ట్ అయినాయి. ఏది కాదు మేడం, వీసీ బిల్డింగ్ కూడా ఇక్కడనే కదా. ఒక నిమిషం రావడానికి మన స్టూడెంట్సే కదా పనిచేసేది, స్టూడెంట్స్ కోసమే కదా. అసలు స్టూడెంటే లేకపోతే వీసీ ఉండేటోడా? ఉంటుందా? ఇప్పుడు సార్ అయితే సమాధానం చెప్పాము, పనులు అయితే వర్క్ అయితే అవుతుంది. అఫ్ కోర్స్ మేడం. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు సమాధానం చెప్తారు, మీకు సాలరీ వస్తుంది. వీసీకి రావట్లేదు సాలరీ. మరిగా ఒక నిమిషం వచ్చిపోతే వీళ్ళేమో మొండి పట్టేసారు. మేము నైట్ నిద్ర లేదు, ఇప్పుడు తిండి లేదు, ఆయన వచ్చేదాకా మేము లేవమని వీళ్ళు అంటున్నారు. కనీసం వాళ్ళు ఆకలి అయితే ఉంటుంది కదా. ఒక 1 మినిట్ అన్న వచ్చిపోతే అయిపోతుంది. సార్ భోజనం చేసి ఉంటాడు కదా, నీళ్ళు చేయాలి కదా.
మీరు కూడా చేయలేదు. మేడం సమాధానం అది కాదు కానీ ఇది ఒకసారి కాదు 5వ జరిగింది. మేము ఏమంటాం అంటే మేడం మేము ఏమంటాం అంటే వాళ్ళ మేము ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ చేయించాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇది రెగ్యులర్ గా ఇప్పుడు వీళ్ళు ఇంతకు ముందు ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు నా విషయంలో ఇప్పుడు నేను వచ్చిన తర్వాత జరిగింది కాబట్టి మేము వచ్చినాక ఫస్ట్ టైం కాబట్టి ఇది నేను సీరియస్ గా మాత్రం ఇన్వెస్టిగేషన్ చేపిస్తాను. ఇప్పుడు సీసీ కెమెరాలు చెక్ చేయించి అసలు ఎవరు రెగ్యులర్ గా వస్తున్నారో ఏం సంగతి అనేది, ఎందుకంటే ఇది ఇంతకు ముందు ఏం జరిగింది అనేది మనకు ఐడియా లేదు కాబట్టి ఇప్పుడు జరిగింది కదా, ఇప్పుడు జరిగింది కాబట్టి దీన్ని సీరియస్ గా నేను ఇన్వెస్టిగేషన్ అయితే చేయించదలుచుకున్నాను. మేడం వచ్చిన తర్వాత సెకండ్ టైమా వాళ్ళు చెప్తున్నారు కదా మేడం, వాళ్ళు చెప్తున్నారు సెకండ్ టైం. ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడైతే సీరియస్గా అయితే నేను పోలీస్ వాళ్ళకి చెప్పి ఇన్వెస్టిగేషన్ అయితే చేపిస్తాను. ఎందుకంటే సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి. ఆ సీసీ కెమెరా ఫుటేజెస్లో ఒకసారి తీసి అసలు ఎవరు వస్తున్నారు ఏం సంగతి అనేది మాత్రము అక్కడ, ఎందుకంటే అది బస్తీ సైడ్ నుంచి వస్తున్నారా లేకపోతే ఏమన్నా మాత్రం సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ చేయించదలుచుకున్నాను. మేడం అక్క వాళ్ళు ఏమంటున్నారంటే మీరు చెప్పిన సమాధానమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే సమాధానం రిజిస్టర్ లేదా వైస్ ఛాన్సలర్ పిలిపించి ఇక్కడికి రావాలి కదా మేడం. ఫోన్లో అయితే మన సమస్యల పరిష్కారం, వీళ్ళేమో రోడ్డు మీద ఉంటారు, మీరేమో ఫోన్లో మాట్లాడితే సమస్యల పరిష్కారం అయితే మీరు ఉన్నారు మేడం ఇక్కడ, మీరు ఉన్నట్టు ప్రెజెంటేషన్ వాళ్ళని వచ్చి ఇవ్వని చెప్పండి కదా. మరి వాళ్ళు అట్లా ఉంటారు, మీరు చెప్పిన ఆన్సరే సార్ వచ్చి ప్రెజెంటేషన్ ఆన్సర్ ఎవరు చెప్తే ఏంటి కదా మేడం, ఇన్ఛార్జ్ ఎవరనేది కదా మెయిన్. వాళ్ళు వచ్చి ఒక భరోసా ఇస్తేనే కదా వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేస్తారు. మీరు చెప్పడం మేమేమంటే మీరు చెప్పిన సమాధానం సార్ వచ్చి చెప్పి పొమ్మనండి. వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు రీసెర్చ్ స్కాలర్స్. అరే ఒక ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థులు రోడ్డు మీద కూర్చుంటే ఇంత నెక్లెస్ ఫోన్ చేసి మాట్లాడారు. సార్ ఏమన్నాడు, నేను ఇమీడియట్ గా పంపించాను. ఇప్పుడు నన్ను వదిలితే నేను పోయి లెటర్ తీసుకొని వెళ్ళి సైన్ చేపిస్తా. బిల్డింగ్ డివిజన్ వాళ్ళు ఎస్టిమేషన్ తీసుకుంటున్నారు. క్లీన్ అయితే అవుతుంది పక్క. వాళ్ళు వచ్చి చెప్పినా నేను చెప్పినా చేయించేదే ఆల్రెడీ వర్క్ అప్పచెప్పినట్టే కదా. మరి అక్కడ గోడ ఉంది కదా, బాట కూడా ముందు కంపలాగా పెద్దగా వేయాలి. ఇప్పుడు నేను వెళ్ళాలి, అవునా కదా? అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ ఉందా లేదా? ఇవేనా మేడం? వెళ్ళాలి కదా, వెళ్ళాలి. ఓరల్ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్స్ ఒకసారి చూపిద్దాం, మరి ఒకసారి చూస్తారా? సైన్లు చాలా పెడతారు, పనులు ఎవరు చేయరు. కిటకపోయిన పిల్లలు వేస్తారు. లెటర్ రాయాలి కదా మరి ఎట్లా పోతే ఇంటికి. ఇప్పటికి చాలా లెటర్స్ ఇచ్చాము. ఎవరు మేడం ఏమనేనా? ఇప్పుడు మేము ఇష్యూ అయింది కాబట్టి నేను క్లారిటీ ఇస్తాను మీకు రండి. ఇప్పుడు పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు, ఓకే. సో 2017, 2018 బ్యాచ్ స్టూడెంట్స్ 2017 ఆన్వర్డ్స్ ఉన్నారు, ఓకే. మీరు రూమ్స్ తీసుకున్నారు, మెస్ కనుక మీరు క్లెయిమ్ చేయకుండా ఇప్పుడు ఏమంటున్నాము, రూమ్ తీసుకొని మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ విజిట్ చేసుకోవడానికి కదా వచ్చింది. నువ్వు రూమ్ తీసుకున్నప్పుడు మెస్ కూడా క్లెయిమ్ చేయాలి కదా. ఇప్పుడు మరి మెస్ తీసుకోకుండా నేను వండుకుంటే నాకు రూమ్ ఇస్తే చాలంటే ఎట్లయితుంది? సెపరేట్ మెస్ అడిగితే మాకు వద్దన్నారు వీళ్ళు. సెపరేట్ మెస్ ఇస్తామంటే వీళ్ళు వద్దన్నారు. ఎందుకు? బిల్ ఎక్కువ వస్తుంది కాబట్టి. అర్థమైంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుసా? వీళ్ళు 50 మెంబర్స్ ఉన్నారు. మేము అన్నాం వీళ్ళకి సపరేట్ మెస్ ఉంది, నేను మెస్ సపరేట్ పెట్టిపిస్తా అంటే మాకు సపరేట్ మెస్ వద్దు మేడం అన్నారు. ఎక్కడ సాల్వ్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇప్పుడు మేము సాల్వ్ చేయకపోతే అనుకోవాలి. మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు బాయ్స్ హాస్టల్కి వెళ్ళండి, మీరు బాయ్స్ హాస్టల్లో వాళ్ళకి మెస్ ఛార్జీలు పడుతున్నారు లేదా అడగండి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ రూమ్ ఆక్యుపై చేసుకొని ఆ రూమ్స్లో వేరే వాళ్ళని పెట్టేసి మేము మెస్ వద్దానంటే ఏం చేస్తున్నారు? వీళ్ళు ఫుడ్ తీసుకెళ్లరు, బట్ వేరే వాళ్ళు వీళ్ళ ఫుడ్ తీసుకొని వెళ్తారు. మరి మెస్ బిల్ ఎవరికి ఎక్కువ అవుతుంది చెప్పండి? మెస్ బిల్ ఎవరికి ఎక్కువ అవుతుంది? ఎవరో ఒకరిద్దరు చేస్తే అందరు కాదు కదా. ఇప్పుడు మరి నువ్వు మెస్ తీసుకోవడానికి నీకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నువ్వు హాస్టల్ ఉన్నప్పుడు మెస్ తీసుకోవాలి కదా, మరి ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఫుడ్ ఎట్లాంటిది ఇవ్వండి, మీరు ఇక్కడ వినండి. చూడండి లేడీస్ కాంప్లెక్స్ వండిన బోండాలు అవి ఏ హాస్టల్? అరే లేడీస్ కాంప్లెక్స్ అనకు, ఏ బ్లాక్ చెప్పు. సి బ్లాక్ లేదు, మీరు అది బాయ్స్ హాస్టల్ బ్లాక్ లని మాకు పేర్లు చెప్పొద్దు. అది ఏ బ్లాక్ చెప్పు. చెప్పుకోలేకపోతారు మేడం లేడీస్ హాస్టల్. మీరు అట్లా చెప్పకండి. విషయం చెప్తున్నా లేదు,
అది ప్రీవియస్ ఫోటో కాదు ప్రీవియస్ నిజాం కళాశాల వసతి గృహం నిజాం కళాశాల వసతి గృహం విద్యార్థుల ఆరోగ్యం అంటే ఈటూ హాస్టల్ మళ్ళీ మేడం నేను కాదంటారు మరి అంటే మరి ఇళ్ళకి ఉండాలా ఇష్టం సార్ మీకు అమ్మాయి రూమ్ రాసుకున్నారు ఇంటికి వెళ్ళిపోయింది హెల్త్ బాగా వెళ్ళిపోయింది ఆమె కూడా మెస్ బిల్ వేసిండు 5 లక్షలు ఎన్నోసార్లు తిరిగాం దాని గురించి వెళ్ళలేదు అంటున్నారు అది మెస్ బిల్స్ గురించి ఎన్నోసార్లు రాజీనామా చేయాలి చేతగాని వీసి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి చేతగాని వీసి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి తొలగించాలి లేడీస్ హాస్టల్ డైరెక్టర్ తొలగించాలి 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 లేడీస్ హాస్టల్ డైరెక్టర్ తొలగించాలి 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 రావాలి చూడొచ్చు తెలంగాణ ప్రజలారా తెలంగాణ వచ్చినాక కూడా మరి హాస్టల్లో అన్నం తినమంటే డేక్షలతోని ఆ పప్పు ఈ పప్పుని చూస్తే మరి దొండకాయ ఫ్రై చేస్తే ఇట్లా ఉంటుందా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కదా ఇది అనారోగ్యానికి గురయ్యే ఆహారం థైరాయిడ్ కూడా వచ్చిందా అదే ఇంతమందికి మిగిలిన రైస్ అది ఇది మేము 30 మందిని తినాలయ్యా అదే అదే ఇదండి అన్నం తెలంగాణ మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఇది రైస్ 10-20 మందికి 20 మందికా ఇంకా లేదా 70 మందికి పెట్టాల్సిన ఫుడ్ అయ్యా ఇది ఎవరు తిన్నారు ఏ దొంగలు తిన్నారు అందరం ఇక్కడనే ఉన్నాము దొంగ ఎవడొచ్చి తిన్నాడబ్బా ఇది దొండకాయ అయితే మరి ఇట్లా ఉంది ఎవ్రీడే కర్రీ మాత్రం ఆయిల్ డీప్ ఫ్రై చేసి పెడతారు అందులో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎట్లుంటాయి ఇలా పురుగులు అన్నమయ్యా ఇది ఇలా పురుగులు ఉంటాయి మధ్యలో వస్తా ఉంటాయి అంటే రోజు ఉండదు కానీ ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి డైలీ ఉంటుంది చాలా మంచి ఉంటాయి అమ్మా కాదు మరి మీరు బిల్లు తక్కువ రావాలంటారా ఏమన్నా అసలు మీరు తినకపోయినా పిల్లలు ఇప్పుడు లైవ్ మీరే ఉన్నారు మేము ఉన్నోళ్ళం అందరం ఇక్కడ ఉన్నాం మా ఫుడ్ ఎవరు తిన్నారు చెప్పాలి ఇది ఇప్పుడు ఎంత మందిని తినమంటారు మంచిగా బుక్ ఫ్రూట్స్ ఏమైనా పెడతారా మీకు ఇక మీరే లైవ్ సాక్ష్యం ఉన్నారు మీరే మాకు సమాధానం చెప్పాలి మాకు న్యాయం చేయాలి ఇక సరే మీకు మెనూ ఎట్లుంటే ఆయిల్ వేస్తారా వంట చేస్తే నూనె పట్టుకొస్తారు అదేదో అది తింటే మొత్తం కడుపులో ప్రాబ్లం వస్తుంది కానీ రైస్ కూడా తక్కువ తింటేనే మంచిది తెలుసా ఇది అన్న 30 మందికి ఇది కాదు కానీ వేరే తినాలని సెమినార్ కానీ ప్రాజెక్ట్ వర్కులు చేసుకొని వచ్చేసరికి ఫుడ్కి ఇది ఉంటుంది తినాలని ఆశ కూడా చచ్చిపోతుంది మేము ఎట్లా చదవాలి ఎట్లా చేయాలి మరి రెండు పిపర్మెంట్లు ఇవ్వమనుర్రి కెమెరాలు ఆన్ చేసిరా ఇదండి వీళ్ళు అది మరి రాస్తే రామాయణం చదివితే మహాభారతమే వాళ్ళు దీని మాత్రం కడుపు నిండా మంచిగా వేడి కాగానే తినేసి మాకు స్టార్ట్ చేస్తారు ఇతరులు పెట్టుకొని పోతారు ఇంకా ఫోటో తీసుకున్నావా తెలుసా ఫస్ట్ బ్లాక్ లో చాలా మంది మొత్తం హాస్పిటల్ చుట్టే తిరుగుతారు ఫస్ట్ బ్లాక్ లోనే ఉన్నాం పిహెచ్డి వాళ్ళ ఉండి మేము ఫైండ్ అవుట్ చేస్తున్నామని పిహెచ్డి వాళ్ళు ఉండొద్దని పెట్టుకుంది చాలా ఉన్నాయి ఆమె చేసిన ఎందుకంత కేర్లెస్ చేస్తారంటారు కేర్లెస్ ఏంటంటే ఇంతకుముందు తెలంగాణ బ్రాండ్ పాలు ఉండేవా
అయితే నందిని పాలను తెప్పించేస్తున్నారు. తెలంగాణ విజయపాలు ఉన్నాయి కదా, అయితే అవి లాస్ట్ ఇయర్ మన డైరెక్టర్ ఉన్నప్పుడు విజయపాలు మెయింటైన్ చేసేవాళ్ళు. పిల్లలకి హెల్త్ ప్రాబ్లం లేవు. ఇగో నందిని పాలు, ఇగో నందిని అంట, ఈ ప్రోడక్ట్ తెప్పించి మెయింటైన్ చేస్తే పిల్లలు చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు. 3 నెలలు ఫిల్టర్ ప్రాబ్లం ఉంది. 3 నెలల నుంచి తిరిగితే కూడా ఫిల్టర్ రిపేర్ చేయలేదు ఫస్ట్ బ్లాక్ లో. పిల్లలు మొత్తం గొంతంతా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ప్రాబ్లం ఫేస్ చేసారు ఫస్ట్ బ్లాక్ లో. మంత్లీ 2 lakhs దాకా మిగులుతున్నాయంట. వీళ్ళకి ఘోరమైన సిచ్యువేషన్ తెలుసా. పీజీ పిల్లలు మేము పీజీ పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడగొచ్చా? అంటే వాళ్ళకి బాగుందా, మీకు మాత్రం బాగాలేదా? ఎట్లా? అందరికీ ఉంది ప్రాబ్లమ్స్. పీజీ వాళ్ళు వస్తారు, వీళ్ళంతా స్టూడెంట్స్ ఇక్కడ పీజీ ఒకసారి మీరు అక్కడ ఇక్కడ అంతా పీజీ స్టూడెంట్సేనా? మేడం ఇక్కడ డేక్ష తీసుకొచ్చారు, వీళ్ళు అన్నం తీసుకొచ్చారు, అది మన పప్పు తీసుకొచ్చారు, తర్వాత ఆ దొండకాయ కూర కూడా తీసుకొచ్చారు. మరి అది ఒక 3-4 తినేటట్టే ఉంది. మీరేమో అది 20 మంది అంటారు కదా. అక్కడ ఉంటది సార్, ఒక్క నిమిషం ఉండండి, ఒకసారి అడగండి. వీళ్ళైతే తీసుకొచ్చినారు. ఇప్పుడు మేము లైవ్ లో ఉన్నాం మేడం. ఉన్నదంటే మేడం చూడండి మేడం, మరి ఒకసారి చూడమనండి. ఇప్పుడు మీరు లైవ్ లో కెమెరా ముందే చూడొచ్చు, అర్థమైతే చూపిస్తున్నాం. మరి ఇదైతే 20 మంది తినేది కాదు మేడం. మరి రోజు ఇట్లానే ఉందా 30 మంది? ఇదైతే ఒక 3 మేడం కట్ చేసింది. ఇదండి పరిస్థితి అయితే ఇట్లుంది. నిజానికి ఫుడ్ సరిగ్గా లేదు, సరిపడా లేదు. మరి దీన్ని అయితే ప్రభుత్వం తీసుకొని మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాల్సిందిగా, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కొత్త ప్రభుత్వం ఏర్పడటం చేయడంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, వాళ్ళ అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, అందరి పాత్ర కీలకంగా ఉంది. ఒక్కొక్క స్టూడెంటు దాదాపు ఒక 100-200 ఓట్లు మార్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర వహించారు. కాబట్టి మీరు వాళ్ళకి ఎంతైతే బిల్లులు వస్తుందో ఆ బిల్లులు మీరే కట్టాలి. తర్వాత న్యూట్రిషన్ ఫుడ్ ఉండేటట్టు మెనూ స్ట్రిక్ట్గా ఉండాలి. ప్రైవేటు ప్రపంచంలోని ఇంటర్నేషనల్ యూనివర్సిటీలలో ఎట్లయితే ఫుడ్ ఉంటుందో అట్లాంటి ఫుడ్ ఇవ్వాలని, సెక్యూరిటీ ఇవ్వాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా మీకు మొత్తం కవర్ చేస్తాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్ళాలి వీడియో. ఆల్రెడీ హాస్టల్లో గోడ దగ్గర ఆ చెట్టును పట్టుకొని ఎక్కి గోడ ఎట్లా దుంకిండు దొంగ అనేది అది మేము చూపించినాం. ఆ వీడియో కూడా మీరు చూడాలి. లోపల కూడా అంత ఫారెస్ట్ లాగా ఉంది, పొదల్లాగా ఉంది, అందులో పాములు వస్తున్నాయి. దాన్ని అంతటిని కూడా చేయించాల్సిన బాధ్యత గత ప్రభుత్వం ఎట్లాగూ ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి ఆ సార్ని ఇంటికి పంపించారు. ఇప్పుడు వచ్చిన కొత్త సార్ అన్న చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. వీసీ రవీందర్ గారు కూడా వెంటనే స్పందించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పాలి చెప్పాలి సమాధానం చెప్పాలి, చెప్పాలి చెప్పాలి సమాధానం చెప్పాలి. నిరుద్యోగ యుద్ధ నౌక మహిపాలన్న, నిజాయితీ ప్రతిరూపం మహిపాలన్న, నియంతృత్వ పాలనను మహిపాలన్న, నిలువున కూల్చేసినాడు మహిపాలన్న. ఒంటరిగా మొదలైనది తన పయనం, ఎందరికో అయ్యింది ఆదర్శం. ఒంటరిగా మొదలైనది తన పయనం, ఎందరికో అయ్యింది ఆదర్శం. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది విద్యార్థుల సేన. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది విద్యార్థుల సేన. నిరుద్యోగ యుద్ధ నౌక మహిపాలన్న, నిజాయితీ ప్రతిరూపం